ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మహిమగల రాజా, స్తోత్రార్హుడ, అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ అతి ఉన్నతమైన నామమును బట్టి మరొకసారి మీదట సాగిలపడి స్తుతిస్తున్నాం. లోకంలో నుండి మమ్మల్ని కూడా నీ కుమారుని విలువైన రక్తం చేత ఎన్నిక చేసుకొని నీ శరీరంలో ఐక్యపరిచి భూమి మీద నీ స్వరూపమును కనపరిచి నిమిత్తమై నీ శరీరమైన సంఘములో మమ్మ నుంచిన నీ ప్రేమను బట్టి మరొకసారి నేను స్తుతిస్తున్నాం. ఇటు నీ వారముగా ఈ నిడదవోలు పట్టణంలో కూడా ఈ సాక్ష్యమును శేషముగా భద్రపరిచినందుకు వందనాలు. మెటికి దినమున చిన్న మందగా నీ సన్నిధిలో నీ వాక్యమును ధ్యానించిన నిమిత్తమై మమ్మల్ని సమకూర్చిన నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. సమయానికి కూడి వచ్చిన నీ ప్రజలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంక నీ ఉద్దేశంలో ఉన్నవారు మాతో జత చేపట్టుకు సహాయం చేయండి. ఆశగల నీ ప్రజలను తృప్తిపరచలాగున అనుకూలతలు ఏర్పాటు చేయండి. వాక్యంతో పోషింపబడి, ఆదరింపబడి, ధైర్యపరచబడి, ఆరోగ్యము కలిగి సంతోషంతో ఈ భూమి మీద నిన్ను సేవిస్తూ జీవించుటకు పరిశుద్ధుల సహవాసంలో వారు కూడా ఉండటం కృపనివ్వండి. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఇటు గమనికలేక వారిని సంధించండి, క్రమపరచండి, సరిచేయండి. వారు ఏదైతే కోల్పోతున్నారో ఆశీర్వాదములు, నీ నుండి రావాల్సిన సంగతులు ఏదైతే వారు తీసుకునే విషయంలో తప్పిపోతున్నారు, ఆ సంగతుల విషయమై తప్పిపోక నిమిత్తమై నీ సన్నిధి ఎడలో నీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నట్టు కృపనివ్వండి. సార్వత్రిక సంఘంలో చెదిరిన పరిస్థితుల అవసరతలు కూడా తీర్చండి. ఆయా సంఘ దేవా స్థలాల్లో అననుకూల వాతావరణ పరిస్థితుల మధ్య, ప్రకృతి వైపరీత్యములు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. యుద్ధ వాతావరణం మధ్య కూడా అనాథలవుతున్నారు. ఆశ్రయం అనుగ్రహించండి, ఆహారం అనుగ్రహించండి. మణిపురాయ ప్రాంతాల్లో మరలా దేవా చెలరేగుతున్న హింసల్లో కూడా నీ ప్రజలతో మీరు దేవ తోడుగా ఉండి తప్పించండి. శాంతి సమాధానములు అనుగ్రహించండి. మాకు ఇవ్వండి స్వేచ్ఛ వాతావరణంలో సంతోషంతో ఈ వాక్యమును స్వీకరించి బలమును సంఘమునకు ఇచ్చిన కృపనివ్వండి. శత్రువుని ఎదిరించి పోరాడు నిమిత్తమై మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటూ నేర్పించండి. మేము అలాగను నీకు లోబడ్డ ద్వారా శత్రువుని జయించి సంఘమును సురక్షితంగా ఉంచుటకై కృపనివ్వండి. దేవ మెట్టుకు ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించండి. వాతావరణాన్ని మీ స్వాధీనం ఉంచుకున్నందుకు వదనాలు. ఈ పవర్ సిస్టమ్స్ అన్ని కూడా మీ మహిమార్థమే చక్కగా పనిచేయడం కృపనివ్వండి. మమ్మల్ని కూడా మీ స్వాధీనం ఉంచుకున్నామని మరొకసారి కూడా వచ్చిన విలువైన నీ ప్రజలను బట్టి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుని నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఐదు 537 పాట పాడదాం. 537, 531 పాత పాటలు.
దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా, అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దైవ వెలుగును పొంది దైవాత్మల పాలు పొంది, దైవ వెలుగును పొంది దైవాత్మల పాలు పొంది, దివ్యవాక్యమును పొంది దివిని రుచి చూచితివి, దివ్యవాక్యమును పొంది దివిని రుచి చూచితివి, దేవునితో సహపాటి పాలివారిగాను చేసి, దేవునితో సహపాటి గాను చేసే, ప్రభు పరిశుద్ధతలో పాలివారమగునట్లు, ప్రభు పరిశుద్ధతలో పాలివారమగునట్లు, సకల శ్రమల పాలై దైవ శిక్షను సకల శ్రమల పాలై దైవ శిక్షను, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, పరలోక పిలుపునను పరలోక పిలుపునను పాలివారిగాను చేసే, తన ఇంటి వారినిగా మనలనే పరచి, తన ఇంటి వారినిగా మనలనే పరచే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే, తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మమ్ము చేసే, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా చేసే, పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో పాలివారిగాను చేసే, క్రీస్తులో పాలివారే క్రీస్తు సుగుణములను పొంది, క్రీస్తులో పాలివారే ములను పొంది, దృఢముగా నిరచెద అటు వదలక మనము, దృఢముగా నిరచెదము అటు వదలక మనము,
వారిగాను చేసే దేవునితో సహపాఠి వారిగాను చేసే ప్రభువు మహిమయందు పాలివారము మనము ప్రభువు మహిమయందు పాలివారము మనము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము ప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే తొడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా తొడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. ఐదు వందల 36 పాట పాడదాం. 536 530 పాత పాటలు. ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగతి వించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగతి వించమానితివా నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు నీవే నా రక్షకుడవనియు దేవుని క్రీస్తుండవనియు నిశ్చయముగా ఒప్పుకొని సొంత పనులకు సాగిపోతి నిశ్చయముగా ఒప్పుకొని సొంత పనులకు సాగిపోతి ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగతి వించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగతి వించమానితివా సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు సిలువ వెళ్ళెదనని పలికితివిగా ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చు వెళ్ళెదనని పలికితివిగా ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగతి వించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగతి
మించమానితివా. మనుష్య సంగాతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి, మనుష్య సంగాతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి, యేసు ప్రభుని అనుమానించి ధన్యము సంబులు తీర్చుకొంటివి. అనుమానించి ధన్యము సంబులు తీర్చుకొంటివి. ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరి గతి మించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరి గతి మించమానితివా. ఏమి తిని త్రాగుచుందున ఏమి ధరించుదునోయ, ఏమి తిని త్రాగుచుందున ఏమి ధరించుదునోయని నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివా నీదు ప్రభుని. నమ్మకత్వము కోల్పోయి అమ్ముకొంటివా నీదు ప్రభుని. ఆది ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరి గతి మించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరి గతి. మేడ మీదెల పొలము ఆస్తుల ఉడమిని కనే నోగనతలకు, పొలము ఆస్తుల పుడమిని కనే నోగనతలకు, ఇదియ సమయ అని తలంచి నీదు ప్రభునెదిరించిపోదు. ఇదియ సమయమని తలంచి నీదు ప్రభునెదిరించిపోదువా. ప్రేమను విడచిపెట్టితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరి గతి మించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరి గతి మించమానితివా. యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచిట్లు, యేసుక్రీస్తుని సేవయందు ఏమి కొదువను చూచిట్లు. మార్చుకో ఇవి నీదు నడత, నాథుడేసుడు ఏడ్చుచుండే. మార్చుకొంటివి నీదు నడత, నాథుడేసు ఏడ్చుచుండే. ప్రేమను విడచిపెట్టితివా. నాదు ప్రియుడా, మాదిరి గతి మించమానితివా. ఓ నాదు ప్రియుడా. నీదు దీపము ఇంకా ఇళ్ళలో ఆరిపోవక ముందేరి, నీదు దీపం ఇంకా ఇళ్ళలో ఆరిపోవక ముందేరి,
535 529 535 529. యాత్రలు నే సాగుచుండా, ఈ లోక యాత్రలు నే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడు, అయినాను క్రీస్తే నా తోడనుండు, అయినాను క్రీస్తే నా తోడనుండు. ఈ లోక యాత్రలు నే సాగుచుండా, ఈ లోక యాత్రలు నే సాగుచుండా. జీవిత యాత్ర ఎంతో కఠినము, జీవిత యాత్ర ఎంతో కఠినము. ఘోరాంధకార తుఫానులున్నావి, ఘోరాంధకార తుఫానులున్నావి. అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు, అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు. కాయువారెవరు, రక్షించేదెవరు, కాయువారెవరు, రక్షించేదెవరు. ఈ లోక యాత్రలు నే సాగుచుండా, ఈ లోక యాత్రలు నే సాగుచుండా. హృదయము శుద్ధి పరచుకున్నాను, హృదయము శుద్ధి పరచుకున్నాను. నా చేతులెంతో పరిశుద్ధపరచా, నా చేతులెంతో పరిశుద్ధపరచా. అనుకొనని రీతి అపవాది వచ్చి, అనుకొనని రీతి అపవాది వచ్చి నా జీవితమును నిరాశపరచి, నా జీవితమును నిరాశపరచి. ఈ లోక యాత్రలు నే సాగుచుండా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, నీవే ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా. అనుదినము నన్ను ఆదరించెదవు, అనుదినము నన్ను ఆదరించెదవు. నీతో ఉన్నాను విడువాలేదనెడు, నీతో ఉన్నాను విడువాలేదనెడు. నీ ప్రేమ మధురా స్వరము విన్నాను, నీ ప్రేమ మధురా స్వరము విన్నాను. లోక యాత్రలు నే సాగుచుండా,
అనుభవముతో నే నడుచుకుంటూ ఈ అనుభవముతో నే నడుచుకుంటూ ప్రియ యేసు వైపు నేను చూచు ప్రియ యేసు వైపు నేను చూచు గతమునంతానే మరచిపోయేదను గతమునంతానే మరచిపోయేదను కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు కన్నీరు తుడుచు నా ప్రియ ప్రభువు ఈ లోక యాత్రలు నే సాగుచుండా ఈ లోక యాత్రలు నే సాగుచుండా తోడైయుండెదవు అంతాము వరకు తోడైయుండెదవు అంతాము వరకు నీవు విడువా అందరూ విడచినరు నీవు విడువా అందరూ విడచినను నూతన బలము నాకో సంగెదవు నూతన బలము నాకో సంగెదవు నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే ఈ లోక యాత్రలు నే సాగుచుండా ఈ లోక యాత్రలు నే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తే నా తోడనుండు అయినాను క్రీస్తే సురా తోడనుండు ఈ లోక యాత్రలు నే సాగుచుండా ఈ లోక యాత్రలు నే సాగుచుండా యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం. ఇశ్రాయేలీయులు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములివి. మోషే 2 గోత్రములకును అర్ధగోత్రములకును యొర్దానాధర్ని స్వాస్థ్యమునిచ్చి ఉండెను. అతడు వారిలో లేవీయులకు ఏ స్వాస్థ్యమీ లేదు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసి దేశమును పంచుకొనిరి. దేశమును వేగి చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశ్ బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి నీ భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండునెను. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలము, నేటి వరకు నాకంత బలం. యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోచునుటకు గాని నాకెప్పటి ఎట్లు బలమున్నది.
యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యముగా ఇచ్చెను. పూర్వము హెబ్రోను పేరు కిరీతర్బా. అర్బానాకి ఇల్లు గొప్పవాడు. అప్పుడు దేశము యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉండేను. ప్రభు సహాయం కొరకే ప్రార్థించాను. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ వందనాలు. నీ ప్రజలుగా మమ్మల్ని సమకూర్చి పాటల ద్వారా మమ్మల్ని బలపరిచినావు, వర్తమానం ఇచ్చినావు, నీవు మహింపరుచుకున్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నావు. నీ లేఖనాలు కూడా నేను ధ్యానించిన నిమిత్తమై మా భాషలో రాయించి ఇచ్చినావు. దాన్ని చదవటకు కూడా మాకు ఇచ్చిన కృపకి వందనాలు. దానిలో ఈ సమయం కొరకే మాకు ఏది అవసరమో నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడు. మనం బలపరచండి, ధైర్యపరచండి. ముందున్న యాత్రా జీవితం కొరకే దేవ మమ్మల్ని పురుకొల్పి నడిపించండి. ఇశ్రాయేల్ కొరకే రాయబడిన ఈ సంగతులు, వారి సంగతులు మాకు మేలుకరంగా వచ్చాయి. మేటకు దీన్ని మేము అనుభవించి నిత్య శ్వాసంలో పాలు పొందుటకు మమ్మల్ని సిద్ధపరచమని నిలబడిన దాసునైన నిష్ప్రయోజకులను మీద ఒప్పుకొనిచున్నాను. నేను ఖాళీ చేసుకుని చూడండి. ఎవరికి ఏదో అవసరమో నీ ప్రజలు అక్కరెరిగి మీరే పరలోక సింహాసనం ముందుగా సిద్ధపరిచిన వర్తమానం మాకు అనుగ్రహించి తృప్తిపరచమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, చూచే కన్నులు మాకు ఇవ్వమని, సమ్మతి గల మనస్సునిచ్చి నీ వాక్యంకు లోబడి నడుచుకుంటే ద్వారా నిత్య జీవంతో పాటు దేవా పరలోకపు జీతము నీ కిరీటం మేము పొందుట కృపనిమ్మని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ మరొకసారి కూడా వచ్చి నీ విలువైన ప్రజలను బట్టి నేను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభు రక్షకుడి నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ స్వాస్థ్యం గురించి ఇంకా నేరుగా మాట్లాడుతున్నారు. యెహోషువ యొక్క నియామకం యొక్క ఉద్దేశమే అది. ఈ వారిని కనానుకు దొడుకుని పోవాలా, వారికి స్వాస్థ్యం ఇవ్వాలి. యుద్ధము నిమిత్తమే మరి ప్రత్యేకంగా ట్రైనప్ చేయబడ్డాడు యెహోషువ. అదే మనం చూస్తాం. మోషే సకల విద్యల్లో కూడా ప్రవీణుడు. ఏ విషయంలో? ఐగుప్తు యొక్క సకల విద్యల్లో ప్రవీణుడు. మాట విషయంలో కూడా నేర్పగలవాడు. తనకు ట్రైనప్ అంతా ఎక్కడంటే ఐగుప్తులోను అరణ్యంలో. అక్కడ 40 సంవత్సరాలు, ఇక్కడ 40 సంవత్సరాలు. తన యొక్క పని కూడా తర్వాత 40 సంవత్సరాలకి పని ఇచ్చాడు దేవుడు ప్రత్యక్షంగా. 120 సంవత్సరాలు తను చనిపోయేటప్పటికి. మెటుకు తన తర్ఫీదు వేరే, తన నడిపింపు వేరే, తన పని వేరే. నడిపించేవాడు ఒక్కడే, పని చేయవలసింది ఆయన ప్రజలకే, ఆయన కొరకే. అయితే ఈ పని కొనసాగు నిమిత్తమై నియమించబడిన యెహోషువ మోషే దగ్గర ఉన్నాడు, మోషే దగ్గర నేర్చుకున్నాడు. కానీ ఈయనకి ఇవ్వబడిన తర్ఫీదు ఎలాంటిదంటే యుద్ధరంగంలో నేరుగా యుద్ధం చేయటం ముందు నేర్పించాడు. అందుకే ఈయనకి ప్రత్యక్షమైనప్పుడు దేవుడు ఎట్లా ప్రత్యక్షమాడంటే సైన్యంలోకి, లేదంటే అక్కడ ఏమంటాడు, యెహోవా సేనాధిపతి అంటాడు. 4వ-5వ అధ్యాయంలో యెహోవా సేనాధిపతిగా వచ్చిన వాడు అక్కడ కనపడ్డాడు. అర్థం చేసుకున్నాడు. అందుకే అయితే మోషేకి ప్రత్యక్షమైనప్పుడు అలాగ లేడు. మోషే ప్రత్యక్షమైనప్పుడు ఆ పొదలో కనపడ్డాడు, అగ్ని. కాబట్టి ఆ ప్రత్యక్షత వేరే, ఈ ప్రత్యక్షత వేరే. ఎవరిది వారికే, నీది నీకే, నాది నాకే. పని అయితే ప్రభు సంఘము కొరకే, ఒకరి నిమిత్తం ఒకడు, సంఘ క్షేమాభివృద్ధి కొరకే అప్పగింపబడిన నియామక కాలంలో, అంటే మన భూమి మీద ఉండే ఈ జీవిత వ్యవధిలో మనం పని చేసుకోవాలి. పరలోకంలో మన జీతం ఉంది. ఈ సంగతులను మనం ఎరిగిన వారమే, అయినా జ్ఞాపకం చేసుకోవాలి. సరే, ఇప్పుడు యెహోషువ బాధ్యత పని వేరే. కనానుకు తీసుకెళ్ళాలా, స్వాధీనం చేసుకోవడం, యుద్ధం చేయడం. ఇప్పుడు ముందు మాదిరి మోషే ఇప్పుడు ఉన్నాడు. మోషే చెయ్యి పైకి లేపడానికి లేడు మోషే. ఇప్పుడు అహరోను హూరు లేరు. ఇప్పుడు మహాతరం వారిలో ఉన్నవాడు ఎవడంటే ఒక్కడే. ఎవరంటే ఇప్పుడు మనం చదివాం కదా, కాలేబు యెహోషువలు మాత్రమే ఆ తరము వారిలో కనానులో ప్రవేశించుటకు యోగ్యులై ప్రవేశించిన వారు. కాబట్టి ఇప్పుడు ఎవరి మీద ఆధారపడేదానికి లేదు యెహోషువ. అంటే మోషే మీద కానీ ఇంకెవరి మీద లేదు. నేరుగా దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే ప్రత్యక్షపరుచుకున్నాడు,
దేవుడే మార్గములు బోధిస్తున్నాడు. యుద్ధ ప్రణాళిక ఇప్పుడు తనకు తెలుసు. ఎప్పుడు మోషే కాలంలో యెహోషువకి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. అంటే యెహోషువయే కదా ఆ ఇశ్రాయేలీయుల సైన్యాన్ని నడిపించేది యుద్ధరంగంలో. అది 17వ అధ్యాయంలో చూస్తాం, నిర్గమకాండంలో. కాబట్టి యుద్ధరంగంలో ఎవరు ఉంటారంటే యెహోషువ ఉంటాడు. యెహోషువ యొక్క నియమాలు ఏమి రాయలేదు అక్కడ, కానీ మోషే నియమాలు రాశాడు. దేవుడు సంధించే నియమాలు ఎవరితో సంధిస్తున్నాడు అదే రాస్తాడు. విజయం ఇశ్రాయేలీయులకి కారణం ఏంటంటే ప్రభువు. అందుకే మోషే యొక్క ట్రైనప్లో ఏదైతే నేర్చుకున్నట్టు తనకు అవసరం ముందున్న పని కొరకే, ఐగుప్తు సకల విద్యలు కానీ, అరణ్యంలో మందను మోయడం మేపడం కానీ ఏదైనప్పటికీ. కానీ వాడుతున్నప్పుడు మాత్రం దేవుని పనిలో మాత్రం దాన్ని వాడకూడదు. తన అనుభవాన్ని కాదు వాడేది, దేవుని మాటే శ్రేష్టం. అది విని ఆ ప్రకారమే చేయాలి. అందుకే మోషే విషయంలో తప్పిపోయే అవకాశం ఎక్కువ ఉంది. యెహోషువ విషయంలో కూడా ఎక్కువ ఉంది. ఏ విషయంలో? మోషే విషయంలో దైవ సంబంధమైన పరలోకపు నమూనా, కొండ మీద చొప్పున మాదిరి చొప్పున ప్రత్యక్ష గుడారం అనే దేవుడు నివసించే పరిశుద్ధ స్థలములు నిర్మించడం చాలా కష్టం. దేవుడు ఇచ్చిన నమూనాలు ప్రత్యక్ష గుడారం లేదంటే దేవుడు నివసించిన యోగ్యమైన కట్టడం కట్టే అంటే మోషే అని చాలా సులభం. కానీ దేవుని నమూనా చొప్పున కట్టడం అంటే మోషేకి చాలా కష్టం. ఎందుకంటే ఈ సకల శాస్త్ర విద్యల్లో ప్రవీణుడైన ఈ మోషే మరి విశేషంగా ఈ కట్టే విషయంలో ప్రవీణుడు. ఐగుప్తే దానికి పెట్టింది పేరు, అది దానికి వాళ్ళతో చేయించిన పనులే అవి. దేవుడు అట్లా చెప్పలేదు. ఇప్పుడు అందుకొరకే ప్రతి చోట తన జ్ఞానాన్ని పక్కన పెట్టాలి. ఒక మందసం చేయడం కానీ, అంతెందుకు ఒక దీపవృక్షం చేయాలంటేనే మోషే తన జ్ఞానాన్ని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే తన మైండ్లో చాలా ఆలోచనలు వచ్చేస్తాయి. కొండ మీద చూపబడిన మాదిరి కనబడుతుంది. ఆ మాదిరి ఆ దీపవృక్షం చేయడానికి తన యొక్క ఆలోచనలు చాలా వచ్చేస్తాయి. ఇది ఎలా చేసి, ఇది వీడికి ఇచ్చి, దీంతో ఇది ఇలా చేయిస్తే బాగుంటుంది. మోషే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. వీడిది చేయగలడు కదా, లేదంటే వీడిది చేయగలడు. ఆ తర్వాత ఇలా ఒక్క దీపవృక్షంలోని స్తంభాల విషయమే, ఆ స్టెమ్ విషయమే, ఆ బ్రాంచెస్ విషయమే, వాటి విషయమే అలా వస్తుంది. కానీ దేవుడు చెప్పాడు అది ఒక ముద్దలో నుంచే చేయాలి, అతికిచ్చేది కాదు. ఆ ఒక్క మాట మర్చిపోయాడా తన జ్ఞానం వచ్చేస్తుంది. అక్కడ వచ్చిందా మర్చిపోతాడు. అది ఏకాండం అంతే. ఒక ముద్దలో నుంచి ఆ ముద్దను కొట్టి 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 ఏం చేయాలా? ఆ రూపమునకు తెచ్చి నక్షీ పనిగా దాన్ని చేయాల. మోషే ఎక్కడైనా అంటే అక్కడ ఉన్నారు టాస్క్ మాస్టర్స్ అని వాడాడు అక్కడ నిర్గమకాండం 2వ అధ్యాయంలో. తెలుగులో ఏమన్నాడు? వారి పైన ఇశ్రాయేలీల పైన ఉండేవారు కదా, ఆ ఇశ్రాయేలీల పైన ఆ పని చేయించేవారు. పేరు 2వ అధ్యాయంలో ఏం వాడాడో మరి ఇంగ్లీష్లో టాస్క్ మాస్టర్స్ అంటాడు. ఆ పని చేసే వారి కింద ఇశ్రాయేలీలు పని చేస్తున్నారు, సూపర్వైజర్స్ కింద. అంటే ఒక సిస్టమ్ ఉంది అక్కడ ఐగుప్తులో. దానికి అలవాటైపోయిన మోషే, ఏదంటే అది నేర్చుకున్న మోషే, అది ఎరిగిన మోషే ఆ ప్రకారం చేయించగలడు. అదే మనసు ఉంటుంది. కానీ ఇప్పుడు అలా చేయించడానికి లేదు. దేవుడు ఎవరిని చేయమన్నాడో వానికి దేవుడు చెప్తాడు ఎలా చేయాలో. కానీ ఏ రూపంలో చేయాలో చెప్పాల్సింది ఎవరు? మోషే చెప్పాలి. ఎలా చేయాలనేది దేవుడు తన ప్రజ్ఞా వివేకము గల ఆత్మిచ్చి వారికి చెప్తాడు. అక్కడెక్కడ మోషే జ్ఞానము కానీ ఆత్మ కానీ పనిచేసేదానికి అవకాశం లేదు. మోషేని ప్రేరేపించిన ఆత్మ వారిని కూడా ప్రేరేపిస్తుంది. ఇదే క్రొత్త నిబంధన సంఘ నియమం, నేర్చుకోవాల్సిన నియమం. అది పని చెప్పేది ఓకే అంటే దాని కొరకే సలహాలు ఇచ్చేది, కానీ అనుభవంతో దేవుడు చెప్పిన దాన్ని బట్టి చెప్పే విషయాలు వేరు. కానీ దాన్ని ఎలాగూ చేయవలెనో అంటే ఏ రూపముతో చేయాలో చెప్పవలసింది మోషే. కానీ ఆ రూపంలోనికి ఎలాగూ వాళ్ళు దాన్ని చేయాలో ఆత్మ, ఏ ఆత్మ ప్రేరేపితం అంటే ఆయనే ప్రజ్ఞా వివేకం గల ఆత్మను వారికి ఇచ్చాడు. బెసలేలకి, అహల్యాబుకి ఇచ్చాడు, స్త్రీలకు ఇచ్చాడు, 10 మందికి.
అక్కడ కనబడుతూ వచ్చినాయి వారి యొక్క నైపుణ్యత స్త్రీల విషయంలో కూడా. కాబట్టి ఈ సున్నితత్వాన్ని క్రొత్త నిబంధనలు కూడా మర్చిపోవడానికి అవకాశం లేదు. నియమం ఒకటే, ఆత్మ నియమం ఒకటే. కాబట్టి ఇది జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ. మోషే యొక్క ట్రైనప్ వేరే, కానీ అది అవసరం. అక్కడంత సకల శాస్త్ర ప్రవీణుడు కాబట్టి కొండ మీద దేవుడిచ్చిన మాదిరిని మైండ్లో పెట్టుకున్నాడు. ఉన్నట్టుగా చెప్పాడు ఇశ్రాయేలు. కట్టు వరకు దేవుడు ఒక పక్క అదే పవర్ఫుల్ మాట వాడాడు, కట్టక ముందు అదే వాడాడు. కట్టినప్పుడు ప్రతిసారి నిలవబెట్టే ముందు ప్రతి దానికి కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున జాగ్రత్త పడు చేయడానికి, అంతే, ఇంక వేరేది లేదు. చేసాక కూడా కొండ మీద చూపబడిన మాదిరి చొప్పున చేసెను, అలాగుననే చేసెను. ఇశ్రాయేలీయులు అలాగే చేసిరి, మోషే అలాగే చేసెను, పని సంపూర్తి చేశాను. 40వ అధ్యాయంకి వచ్చేసరికి ఇది ప్రాముఖ్యమైనది మనకి. ఇప్పుడు మన విషయం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆ కొండ మీదనున్న చూపబడిన మాదిరి, ఆ ప్రత్యక్షత ఎరుగు నిమిత్తమై నిన్ను ముందుగా సిద్ధపరిచి తీసుకొస్తాడు. రక్షణలోనికి వచ్చి రాక మునిపే నీ ఎడలైన జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పం కలిగి ఉన్న కారణం చేత ముందుగానే సిద్ధపరిచి, ఇప్పుడు నేను హస్తనిక్షేపణ బాప్తీసం తర్వాత హస్తనిక్షేపణ తర్వాత కృపావరం నీకు పని ఇచ్చిన తర్వాత, ఆ పని చేయుటకే కావలసిన ప్రజ్ఞా వివేకము గల ఆత్మను, పరిశుద్ధాత్మ శక్తిని ఒక వరముగా పరిశుద్ధాత్ముడు నీకు ఇస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, అంటే ఆయన ఇస్తాడు శరీరంలో ఉన్న అవయవముగా. అదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దానికి నీకు సామర్థ్యత లేదనేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే నిన్ను పుట్టించిన వాడు ఆయనే. ముందే అంటాడు దాన్ని, యాకోబు నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను పుట్టించిన వాడు ఆయనే. ఆయనకి తెలుసు ఎక్కడ పుట్టాలి, ఎలా ఉండాలి. ఇలాంటి ఇక్కడ పుట్టి ఇలాగ బ్రతికి ఇలాగ జీవించి ఇవి కలిగి ఉన్న నీకు ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చి నూతన జన్మానుభవం పొందాక నీకు ఏ పని కావాలా, ఏమి నువ్వు చేయగలవు, ఆయన కొరకు ఎలాగూ బ్రతకగలవు, ఎంతవరకు సహించగలవు, ఎంతవరకు ఆయనకి ఇవ్వగలవు, ఈ జీవితం ఎంత మట్టుకు ఆయనకి ప్రయోజనకరంగా ఉంటుందో అంత పనే ఇస్తాడు. నీ సామర్థ్యత కొలది నీకు పనిస్తాడు. ఆ సామర్థ్యత నీలో కలుగు చేసిన వాడు ఆయనే. అయితే మునుపు అంటాడు, అందుకే మునుపు శరీర విషయంలో అంటాడు, మునుపు లోకం కొరికే ఉపయోగించాం, మునుపు ఈ ప్రపంచ ధర్మం చొప్పున నడుచుకుంటారు. మునుపు వేరు, మునుపు మీరు ఉపయోగించింది వేరే వాటి కోసం. ఇదే శక్తి, ఇదే మీకు ఇవ్వబడిన సామర్థ్యత, మీకు ఇవ్వబడిన శరీర బలము, మీకు ఇవ్వబడిన డబ్బు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, మీకు ఇవ్వబడిన శక్తి బలం ఏదైతే అనుకుంటున్నావో అవన్నీ కూడా మునుపు వేరు. ఒక్కసారి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన కొరకే నీవు ఆయన వాడు. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కడ కూడా క్రీస్తులోకి వచ్చాక తాను కాదు. ఇంకా క్రొత్త నిబంధనలో పౌలు అంటాడు కదా, నేను కాదు క్రీస్తే అంటాడు. నేను కాదు, ఆయనే. మునుపు నేను, అది కూడా ఎప్పుడు, ఎందుకు? ఆయన సంతోషపెట్టడానికే. ఆయన సంతోషపెట్టడానికి నేను, ఆయన సంతోషపెట్టడానికి నా స్వనీతి, నా నీతి. స్వనీతి అంటే నా నీతి. ఏ నీతి అది? ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర సంబంధం వల్లైనా నీతి ఆయన ఇచ్చాడు. దాన్ని నెరవేర్చడం ద్వారా నేను నీతిమంతుణ్ణి, ఎందుకంటే నా క్రియలు నన్ను నీతిమంతులుగా చేసినాయి. ఇప్పుడు అంటాడు, ఇప్పుడు నా నీతి కాదు, ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాదు, క్రీస్తుని విశ్వాసం వలనైనా దేవుడిని వలన అనుగ్రహించబడే నీతి అంటాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఇప్పుడు నాది కాదు, ఆయనదే. అందుకే నేను కాదు, ఆయనే జీవించేది. నేను కాదు నాకు తోడై ఉన్నా ప్రయాసపడింది, నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే. నేను కాదు, ఆయనే అంటాడు. అందుకే ఆ జీవితం జీవించారు వీరు. మోషే ఆ జీవితం జీవించాడు కాబట్టి నా జ్ఞానం కాదు, నా బలము కాదు. మొదట వచ్చాడు నా బలమని, చంపాడు ఐగుప్తీయుణ్ణి. ఇప్పుడు అంటాడు నా బలం కాదు, నా శక్తి కాదు, నాకు వద్దది. ఎందుకు? ఎబ్రీ పత్రికలో ఒక్క మాట అంటాడు దానికి, ఎందుకు? మోషే పెద్దవాడయ్యాడు. అప్పుడు కాదు, ఏ పెద్ద వయసులో కాదు, శరీరంలో కాదు పెద్దవాడు అంటే. అప్పుడు పిల్లవాడు, ఇప్పుడు పెద్దవాడు అంటే. పౌలు కూడా అంటాడు 13వ అధ్యాయం కొరింథీ పత్రికలో, అప్పుడు ఏమయ్యాను, అప్పుడు ఎలా ఉన్నాను?
పిల్లవాని వల్ల ఉన్నాను, పిల్లవాని వల్ల మాట్లాడాను, పిల్లవాని చేష్టలు చేశాను అన్నీ అట్లా ఉన్నాయి. ఇప్పుడు పెద్దవాడినైతిని, పిల్లవాని అవి వదిలేశాను. ఇంకా ఏ పెద్దోడు? ఆ పెద్దోడు కాదు. కాబట్టి ఆత్మీయమైన పరిపక్వతను గురించి మాట్లాడుతున్నాడు. ఆ పరిపక్వత కలిగిన మోషే ఇప్పుడు మెచ్యూరిటీ స్టేటస్కి వచ్చాడు. ఎప్పుడు? ముసలివాడు అయినాక, మన భాషలో చెప్పాలంటే. ఇప్పుడు ఏమంటాడు? నేను కాదు, ఆయనే. నేను కాదు, ఆయన వస్తాడు. నా వంటి ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టిస్తాడు. వస్తాడు ఆయన. నేను కాదు, ఆయన చూపించాడు అక్కడ. ఇదే క్రమము నీవు నేను చూపించబద్దలమైన. ఆయన వచ్చాడు, వచ్చిన వాడిని చూపించాలి. ఇప్పుడు నీవు నేను, మనలో ఉన్నవాడు ఆ వచ్చిన వాడిని గురించి లేఖనంలో నుంచి చెప్తే, ఆ ప్రభుని గురించి ఆయనను లోకానికి చూపించాలి. ఆయన వస్తాడని చూపించారు వారు. ఏ కాలంలో, ఎట్టి కాలంలో సూచించను అంటాడు పేతురు పత్రికలో అనుకుంటా. పరిశోధించారు వారు. అయితే ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆరోహణ వెళ్ళాడు, మళ్ళా రాబోతున్నాడు. ఆయన కొరకు సిద్ధం చేయవలసిన బాధ్యత నీకు నాకు ఇచ్చాడు సంఘం విషయంలో. మెట్టుకు దాని కొరకై ముందు నీకు ఒక ట్రైనప్ ఇచ్చాడు. ఇక్కడ యెహోషువకి ఇస్తున్నాడు. యెహోషువ ట్రైనప్ అంతా యుద్ధ వాతావరణం. మోషే వెనకాల వెళ్ళడం, మోషే కూడా సలహాలు ఇచ్చాడు కొన్ని అనేక పర్యాలు. ఆయన విషయంలో, యెహోషువ విషయంలో పొరపాట్లే కనబడుతూ వచ్చాయి. అంటే సరైన రీతిలో తన మెచ్యూర్డ్ స్టేటస్ కనబడలే మోషే ఉన్నంతకాలం. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మోషే ఉన్నప్పుడు చేసినట్టుగా యుద్ధం చేయడానికి అవకాశం లేదు. చేశాడు, ఓడిపోయాడు అక్కడ. కాదు, ఆయన ఇచ్చే క్రమం. ఆయన ఏం చెప్తే అది చేస్తే విజయం. ఈ క్రమంలో ఈయన కూడా చేస్తున్నాడు. అవసరమైతే సూర్యుడను అక్కడ ఆగు, చంద్రుడను అక్కడ నిలువు చెప్పాడంతే. కాబట్టి ఒక నరుని మనం విన్న ఆ దినం వంటి దినము లేదంటాడు. కారణం ఒక్కటే. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన కారణం ఏంటి, ఉద్దేశం ఏమంటే, మన కొరకు మనం ఆలోచించకూడదు, మన కోణంతో కూడా మనం ఆలోచించకూడదు. మనం కాదు, ఆయనే. ఆయనను ఎప్పుడైతే ఆలోచన చేస్తామో, ఆయన దృష్టితో ఎప్పుడైతే చూస్తామో, ఆయన సంతోషపెడతాం. ఆయన మార్గంలో ఆయన వెంటనే చెప్తాడు. నడవవలసిన మార్గం ఏదో ఆయన బోధిస్తాడు. నీకు ఆలోచన చెప్తానంటాడు ఆయన. నీవు ఏ మార్గంలో నడవాలో చెప్తానంటాడు. ఒకవేళ తేడా వెళ్తే చెప్తాడు వెనక నుంచి, ఇదే త్రోవా, దీనిలో నడు. వెనక నుండి ఒక శబ్దం వినపడుతుంది నీకు. కుడి తట్టైనను ఎడమ తట్టైనను ఎక్కడ తిరక్కు నువ్వు, ఇదే త్రోవ, దీనిలో ఆలోచన చెప్తాడు ఆయన. నీ మీద దృష్టి ఉంచుతాడు. ఊరికేం చెప్పాడు ఆయన. తెలియకుండా ఏదో మాట పలికేయడం కాదు, చూసే చెప్తాడు. కాబట్టి ఇది మనం ఖచ్చితమైన నిశ్చయిత ప్రభు మీద పెట్టుకుంటే మన ఆత్మీయాత్ర చక్కగా వెళ్తుంది. బయటకు చూసేవాడికి అలల వలె కొట్టబడిన వాడవలే ఉండినా నీకేమవుతుంది, సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ధోనిలో ఎవరు ఉంటారు? ప్రభు ఉన్నాడు. ఆయన ఉన్నంతకాలం నీకేం కాదు. అది నీకు తెలుసు. బయటవాడికి వేరే అది అవన్నీ కనపడతాయి. తను బయటికి చూస్తే అల్లలు కనబడ్డాయి, గాలి కనబడింది పేతురికి. కన్నులెత్తి చూస్తే లోతు, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం యెహోవా తోట వలె ఉంది. నీ దృష్టికి, నా దృష్టి కాదు. ప్రభు మనస్సు, ప్రభు దృష్టి అవసరం. ఎందుకంటే ఆయన నిన్ను దృష్టిస్తున్నాడు, ఆయన నీకు ఆలోచన చెప్తాడు. కాబట్టి ఇదే ఇక్కడ యెహోషువ నేర్చుకున్నాడు. ఇప్పుడు తన పని ఏంటో దాని తెలుసు. ఇప్పుడు బహుదినములు గడిచిన వృద్ధుడైపోయినా దేవుడు మాట్లాడుతున్నాడు. తన పని తాలకు తెలుసు. శ్వాసం ఇవ్వాలా, ఆ శ్వాసం యొక్క గొప్పతనం మోషే విషయం కూడా రాయబడలేదు, యెహోషువ గురించి రాయబడింది. ఏమని? యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసి ఉండలేదు అంటాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడు? యెహోషువ వారికి విశ్రాంతి కలుగు చేసిన ఏడనే దినమును గురించి దావీదు చెప్పకపోను. యెహోషువ తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత దావీదు వచ్చి కీర్తనలు ఏమంటాడు? 98లో ఎక్కడో అంటాడు, నేడు మీరు ఆయన శబ్దమును విని నేడలా అంటాడు. దాని గురించి 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో దాని గురించి చెప్పి అక్కడ దావీదు అన్న మాటలు మళ్ళీ 4వ అధ్యాయంలో టచ్ చేస్తాడు. అక్కడ యెహోషువ వారికి విశ్రాంతి, హెబ్రీ పత్రిక నేను మాట్లాడేది హెబ్రీ పత్రికలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు? అక్కడ మనం ఆయన ఇల్లు అని చెప్పిన తర్వాత 8వ వచనం నుండి
9, 10, 11 వరకు ఆ విశ్రాంతిని గురించి మాట్లాడాడు. దావీదు చెప్పిన మాటలు చెప్పి ఇప్పుడు 4వ అధ్యాయం 5వ వచనంకి వచ్చేసరికి ఏమంటాడు? ప్రవేశింపరని చెప్పాడు. ప్రవేశించలేదు గనుక నేడు మీరు ఆయన మాట విని నేడలా మీ హృదయంలో కఠినపరుచుకున్నట్టు వెనుక చెప్పబడిన ప్రకారం ఇంత కాలమైన తర్వాత దావీదు గ్రంథంలో మళ్ళీ నేడనో దినాన్ని నిర్ణయిస్తున్నాడు. యెహోషువ ఒకవేళ వారికి విశ్రాంతి కలిగజేస్తే ఆ తర్వాత మరొక దినాన్ని గురించి ఆయన చెప్పకుండా ఉండేవాడు. దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచింది ఉంది. ఇంకా ఆ విశ్రాంతులు ఇంకా వారు ప్రవేశించలేదు. మన ముందు వెళ్ళి అది చివరికి 11వ అధ్యాయం చివరికి వెళ్ళకి చెప్తాడు ఏమని? ఆ విశ్రాంతిలో ఎవడు ప్రవేశించలేదు. ఇంకా పెట్టాడు వాళ్ళు చివరి వచనంలో అంటాడు వాళ్ళు ఇంకా దాంట్లో ప్రవేశించలేదు. అటు వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు, అయినా మీరు లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తం మన కొరకు ఇంకా మరి శ్రేష్టమైన సిద్ధపరిచాడు కాబట్టి వారు ఇంకా విశ్రాంతిలో ప్రవేశించలేదు. ఇంకా వాళ్ళు ఎక్కడున్నారు? దేవుడు చెరగా తీసుకుని వెళ్ళి పైన 3వ ఆకాశాన్ని పైన అక్కడ పెట్టాడు. ఇప్పుడు అటు వారు మనకు ఎలా ఉన్నారు? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను అక్కడ ఉన్నారు. వాళ్ళు ఇంకా విశ్రాంతిలో ప్రవేశించలేదు. నిత్య విశ్రాంతి మనతో పాటు వెళ్ళాలి. ఈ కాలేబు యెహోషువ వల్ల ముందు వెళ్ళిపోలే, విధేయులే ముందు వెళ్ళిపోలేదు, విశ్వాసులే ముందు వెళ్ళలే, అవిధేయులతో పాటు నశించలేదు, ముందు వెళ్ళిపోయి స్వాధీనం చేసుకోలేదు. వాళ్ళు ఉన్నారు, తర్వాత తరంతో పాటు స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే వీరు లేకుండా వారు ఏం కాదు, సంపూర్ణులు కాదు. మెటుకు దాని కొరకై వీరిద్దరు కూడా వేచి ఉన్నారు, నేటికి వేచి ఉన్నారు. 14వ అధ్యాయంకి వచ్చేసరికి యెహోషువ గ్రంథం. అందుకే ఆ విశ్రాంతి ఇచ్చే మోషేకి కూడా కాదు, యెహోషువకి ఇచ్చాడట ఆధిక్యత. ఇశ్రాయేలుకి విశ్రాంతి. నిజానికి ఆ పని సంఖ్యాకాండంలో ఏమంటాడంటే మందసం అంటాడు. మీకు విశ్రాంతి వెతికేది ఏంటి? మందసం మీ ముందు వెళ్తుంది, మీకు విశ్రాంతి చూపిస్తుంది. యెహోషువకి ఇచ్చాడు ఆధిక్యత. సరే 14వ అధ్యాయంకి వచ్చేసరికి దాని విషయమే ఇప్పుడు ప్రభు ముందే వార్నింగ్ ఇచ్చాడు, చెప్పాడు పోనీ. ఇప్పుడు దాని గురించి మోషే ఏమేం చేశాడు, ఎవరెవరికి ఇచ్చాడు, ఏమేమి సరిహద్దులు పెట్టాడు, అవి ధ్యానిస్తూ వచ్చాడు. 13వ అధ్యాయం. ఇప్పుడు 14వ అధ్యాయం చదవండి. ఇశ్రాయేలీలు కనాను దేశమున పొందిన స్వాస్థ్యములు ఇవి. పంచిపెట్టారు. ఇప్పుడు స్వాస్థ్యం పంచిపెట్టేశారు. ఎవరికంటే ముందు అధ్యాయంలో చెప్పేశాడు మోషే ద్వారా 2 గోత్రాలకి, ఒక అర్ధ గోత్రానికి అక్కడ అయిపోయింది, వారి స్వాస్థ్యం అయిపోయింది, స్వాధీనం చేసేసుకున్నారు కూడా. ఇప్పుడు 14వ అధ్యాయంకి వచ్చేసరికి ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏ స్వాస్థ్యం అయితే ఆజ్ఞాపింపబడిన ప్రకారం వారికి ఇవ్వవలసిందో వాటిని చీట్లు వేసి పంచిపెట్టేశారు. ఎవరు? యాజకుడైన ఎలియాజరు, నూను కుమారుడైన యెహోషువ. మారినది, నాయకత్వాలు మారినాయి. అప్పుడు అహరోను, మోషే, ఇప్పుడు ఎలియాజరు, యెహోషువ. 3వ వచనం. స్పష్టంగా మాటికి చెప్తున్నాడు, లేవీయులకి ఏ స్వాస్థ్యం ఇవ్వలేదు. అక్కడ కూడా ఇవ్వలేదని అర్థం. ఆ 2.5 గోత్రాలకు ఇచ్చినప్పుడు లేవీయులకి ఏ స్వాస్థ్యము ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఇవ్వడానికి ఏమి లేదు. వారు యెహోవా వంతు వారు. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడు ప్రభువాడు. అందుకే ఈ జ్యేష్ఠులైన వారికి ప్రతిగా ఇశ్రాయేలీల్లో లేదంటే ఐగుప్తీల్లో జ్యేష్ఠులందరూ ఏమయ్యారు? లేదంటే ఇశ్రాయేలీని విడిపించిన నిమిత్తం ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ చంపాడు. ఇప్పుడు ఆ జ్యేష్ఠులకు ప్రతిగా ఇశ్రాయేలీల్లోని జ్యేష్ఠులు ఎవరు వారు? ఇప్పుడు అంటే ఉద్దేశం ఏమంటే దేవుని దృష్టికి పక్షపాతం ఏమి లేదు. దేవుడు ఐగుప్తుల్ని ఎలా చూస్తాడో ఇశ్రాయేల్ని అలాగే చూస్తాడు. ఆయనకే పక్షపాతం ఏమి లేదు. సర్వ శరీరులు అంటాడు అక్కడ. ఏది కూడా తేడా లేదు, వ్యత్యాసం లేదు. పాపం చేస్తే నువ్వన్న ఒకటే, వాడన్న ఒకటే, ఎవడైనా ఒకటే. ఎంత చేసి నువ్వు పాపం చేసి నువ్వు పరలోకం వెళ్ళు, ప్రభుని అంగీకరించిన వాడు కూడా పరలోకం వెళ్ళు. ప్రభు వచ్చినప్పుడు లేదా ఈ లోకాన్ని విడిచిపెట్టినా, మనం విడిచిపెట్టినా
ప్రభు వచ్చినా పాపంలో ఉంటే మనం వెళ్ళం, వాడు వెళ్ళం, వ్యత్యాసం లేదు. అప్పటికప్పుడు ప్రభువుని వాడు నమ్ముకున్నా మనం పరిశుద్ధంగా ఉన్నా తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన. ఇందులో ఏం వ్యత్యాసం లేదు. ఇప్పుడు ఉగ్రత ఐగుప్తు మీదకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలేమి వారి బలహీనత లేదంటే వారి కష్టాన్ని బట్టి ప్రభువుకు మొరపెట్టారు, కానీ ప్రభువు నందు విశ్వాసం యథార్థంగా ఉంచిన వారు కారు. వారు కూడా ఎవరు? విశ్వాసులు కానివారంటే ఎవరు? అవిశ్వాసులే. అవిశ్వాసులకు ఇంకో పేరేముంది? అవిధేయులే. కానీ వారు భయమును బట్టో దేన్ని వారు కలిగిన శ్రమను బట్టో వారు విధేయత చూపించి భౌతికమైన మరణం నుండి తప్పించబడిన నిమిత్తమే వారి ద్వారపు కమ్ములకు ఏమి రాసుకున్నారు? పసుకా పశువు యొక్క రక్తాన్ని రాసుకున్నారు. ఆ విధేయతను బట్టి దేవుడు వారిని విడిపించాడు. కానీ ఉగ్రత అందరికీ ఒకటే. జ్యేష్ఠ కుమారులు వారిలో ఐగుప్తు దేశంలోని జ్యేష్ఠ కుమారుడు. అందుకే అంటాడు దాసుడైన, ఆ మాట వాడతాడు, వారిలో దాసుడైన రాజు మొదలుకొని దాసి వరకు ప్రతి ఒక్కరు జ్యేష్ఠ కుమారుడు సంహరించబడ్డాడు. అక్కడ దాసులు ఎవరు? ఐగుప్తులు దాసులు ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ ఈ మాట నెరవేర్చబడిన నిమిత్తమై దాసులైన ఇశ్రాయేలీయులు ఎవడు చూస్తే భౌతికంగా ఎవడు చావలేదు, చచ్చిందంత ఎవరు? ఐగుప్తులు చనిపోయారు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే ఈ జ్యేష్ఠ సంతానం అంతా ఎవరు? ఇప్పుడు నా వారు, నా వంతు, నా కోసం బతకాలి. వాళ్ళ బతుకు ఎవరిది? నా కోసం బతకాలి. వాళ్ళు కూడా ఐగుప్తులతో పాటు, ఐగుప్తుల జ్యేష్ఠ కుమారులతో పాటు వీళ్ళు కూడా ఏమై ఉండాలా? చంపబడి ఉండాలి. కానీ వాళ్ళని బ్రతికించాను. ఆ బ్రతికి ఎవరి కోసం బ్రతకాలా? అదే సంఘం అంటే, క్రొత్త నిబంధన సంఘం అంటే అది. ప్రభుని సేవించే యాజకత్వం అంటే అది. నీవు చావలసిన వాడు బతుకు, నీకు స్వాతంత్రం ఇచ్చాను బతుకు, కానీ నీ బ్రతుకు ఎవరిదే ఉండాలా? నాదే ఉండాలి. నేను కాదు, క్రీస్తే. ఈ అనుభవం ఎప్పుడైతే నీకు నాకు వస్తుంది, ఈ తాత్పర్యం ఎప్పుడైతే లేవీలకు వస్తుందో స్వాస్థ్యం ఎందుకు అడుగుతారు? అన్ని వారివే. క్రొత్త నిబంధనలు అంటాడు మీరు క్రీస్తు వారు, క్రీస్తు అన్ని మనయే, అన్ని లేవులే. ఎందుకంటే అన్ని లేవీల చేతిలోనే ఉంది. ఇంకా లేవీలు యెహోవా వంతు, అంత వారిదే. వాళ్ళకి ఇంకా స్వాస్థ్యం పెడితే ఏమైనట్టు? లిమిట్ చేసినట్టు, వారిని సరిహద్దులు పెట్టినట్టు. వాళ్ళకే సరిహద్దులు లేవు. దేవుని వారు, దేవుని పక్షపు వారు. అందుకే అంటాడు క్రొత్త నిబంధనలు మరింత ధైర్యపరిచిన నిమిత్తమై, లేవీలంటే సేవకులని కాదు, క్రొత్త నిబంధనలు దేవుని ప్రజలని. ఆయన రక్తం ద్వారా విమోచింపబడినవారు. వాడు ఎవరు ఆరాధన వాళ్ళు నేరుగా చేసుకోవచ్చు, నేరుగా ప్రభుత్వ రిలేషన్ అంతే. పరిచర్యలో కలపకూడదు దాన్ని. లేవీలంటే సేవకులని కాదు, అంటే ఫుల్ టైం అని కాదు. లేవీలంటే ప్రభు ప్రజలు, ప్రభు వారి స్వాస్థ్యం, వారే ప్రభు స్వాస్థ్యం. పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. 14వ అధ్యాయం అదే జ్ఞాపకం చేస్తుంది. ఈ స్వాస్థ్యం కొరకైనా వివేచన మనకు చాలా అవసరం. సామాన్యమేం కాదు అది, ఊరికే కూడా కాదు. స్పష్టంగా చెప్పాడు అక్కడ, సంఖ్యాకాండంలో ఎక్కడో చెప్తాడు స్పష్టంగా. జ్యేష్ఠ కుమారులకు ప్రతిగా లేవీల్లో ప్రతి వాడిని లెక్కిస్తే కొద్దిమంది ఏమయ్యారు? అక్కడ తక్కువ కూడా వచ్చారు. కాబట్టి ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు వారితో పాటు మనం నశించాలా, నశించకుండా మనం బ్రతికించాడు. మనం ఆయన వారం. ఈ స్పర్శ మర్చిపోకూడదు. అక్కడ అందుకే లేవీలకు ఏ స్వాస్థ్యము అక్కడ మోసే ఇవ్వలేదు, ఇక్కడ యెహోషువ కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. సరే, తర్వాత చదవండి. ఏ స్వాస్థ్యము ఇయ్యలేదు, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు చేసి దేశమును పంచుకున్నారు. ఇక్కడ మళ్ళీ చెప్పాడు లేవీలికి లేదు కదా. ఇప్పుడు యోసేపు గురించి ఎందుకు తీసుకొచ్చాడంటే ఇది అసంపూర్ణం కాదు. ఇప్పుడు ఎన్ని వంతులు వేయాలంటే 12 వంతులు వేయాలి ఖచ్చితంగా. చీట్లు వేసినప్పుడు ఖచ్చితంగా ఎన్ని వేయాలా? 12 వేయాల్సిందే. అంటే 12 గోత్రికులకి, 12 అంటే 12 చీట్లు అని కాదు, 12 గోత్రికులకి వేయాల్సిందే. తగ్గిపోయేది ఏమి లేదు. అందుకే అక్కడ అంటాడు కదా, ఈ పరిచర్యలోను ఈ యొక్క ఒక మాట ఏదో వాడి దీన్ని కోల్పోయాడు. ఎవరు? అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో అపొస్తలత్వం యూదా కోల్పోయాడు కదా అని సీటు ఖాళీగా ఉండడానికి లేదు. 12 అంటే 12 సింహాసనాలు ఉంటాయి అంతే. కాబట్టి వారు కూడా చీట్లు వేసి ఎవరిని తెచ్చారు? ముందు నిలబెట్టారు. ఆ స్టేటస్ ఉన్న వాళ్ళిద్దరిని ఊరికే చీట్లు వేసే లేదు. ఆ ఆత్మీయ స్థాయి యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని ప్రభువు యేసుక్రీస్తు ఆరోహణ అయ్యే వరకు, మొదటి నుంచి చివరి వరకు వాళ్ళతో పాటు సహవాసం చేసి, వాళ్ళతో తిని, వాళ్ళతో ఉండి, వాళ్ళతో అనుభవించిన వాళ్ళు ఇద్దరే కనబడ్డారు. ఎవరు వాళ్ళు? మత్తయి ఇద్దరు కనబడ్డారు. చీట్లు వేస్తే వాళ్ళలో
అక్కడ వచ్చాడు. 12 మాత్రం ఖచ్చితం. ఇక్కడ కూడా 12 ఉండాలా. ఇప్పుడు లేవి లేరంటే కుదరదు. ఇప్పుడు పరలోకంలో ఎవరుంటారు మనకు తెలియదు. ప్రకటన గ్రంథంలో ఒకలా ఉంటుంది, ఇక్కడ ఒకలా ఉంటుంది. ప్రకటన గ్రంథంలో యోసేపు లేవి అంటాడు, అవి మనకు తెలియదు. కానీ 12 మాత్రం ఖచ్చితం. కాబట్టి ఏం చేశాడంటే యోసేపుకి తన కుమారులిద్దరికి ఈక్వల్గా ఇచ్చేసాడు. ఈక్వేట్ టు తండ్రులకు సమానం చేశాడు. వాళ్ళిద్దరికి కలిపి ఒకటే రావాలా, రెట్టింపు ఇచ్చాడు యోసేపుకి. ఎందుకంటే అక్కడ జ్యేష్ఠత్వము దేవుని లెక్కలు దేవునికి ఉంటాయి. ఆయన ఇది అన్యాయస్తుడు కాడు, ఆయన ప్రశ్నించడానికి అవకాశం లేదు. రోమపత్రికలు అదే అంటాడు, చేయబడిన మనం చేసిన వాడిని నన్ను ఎందుకు ఇలా చేసావని అడిగే అధికారం ఆవిడికి లేదు. అందునిమిత్తమే జ్ఞాపకం చేసుకోవాలా. ఆయన చెప్తాడు ఎక్కడికక్కడ, ఎందుకని అడిగితే ఆయనే చెప్తాడు, అవసరమైతే, అవసరం లేకపోతే చెప్పడు. అక్కడ చెప్తున్నాడు. అందుకే రూబేనికి జ్యేష్ఠత్వము హక్కు ఆయన కోల్పోయాడు. కోల్పోయిన కారణాన్ని బట్టి యోసేపుకి రెట్టింపిచ్చాడు. మనష్షే, ఎఫ్రాయిమును కూడా ముందు పెట్టాడు. మళ్ళీ ఎఫ్రాయిము, మనష్షే అన్నాడు. ఇప్పుడు ఈ భాగంలో యోసేపు కుమారుల గురించి ఎందుకు రాశాడంటే లేవికి ఇవ్వలేదు. లేవికి ఇవ్వలేదంటే 11 మందికే ఉండాలా, కానీ 12 ఉన్నాయి. ఆ కారణం చేత ఏంటి అనే తేడా రాకుండా ముందే చెప్పేశాడు. ఏమని? యోసేపు కుమారులిద్దరికి వాళ్ళ పశువులు అవి నివసించడానికి స్వాస్థ్యాలు వారికి ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అలాగే పంచుకున్నారు. 5వ వచనం, పంచుకున్నారు, బాగుంది. అప్పుడు ఏం చేయాలి? పంచుకున్నాక ఏం చేయాలా? స్వాధీనం చేసుకోవాలా. స్వతంత్రించుకునే నిమిత్తమే దాన్ని ఏం చేయాలా? స్వాధీనం చేసుకోవాలి. పంచుకునే వరకు బాగానే ఉన్నారు. ఎవడు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందుకు రాలే. ఈ మధ్య చాలా గ్యాప్ ఉంది, 5కి 6కి వచనాలు. ఇప్పుడు 6వ వచనంకి వచ్చేసరికి ఎవడు పట్టించుకున్నారు? యూదా వంశస్థులు గిల్గాల్లో యోషువ యుద్ధకు రాగా కాలేబు అతనితో ఇక్కడ కొన్ని ఆత్మ సంబంధమైన పాఠాలు నేర్పిస్తున్నాడు ప్రభు. ఏంటంటే ఈ పెద్దవాళ్ళు, ఈ పితరులు కాదు, ఈ అనుభవజ్ఞులు అనేది క్రీస్తులో చాలా ప్రాముఖ్యమైన సంగతి. సంఘములో, కుటుంబంలో, వ్యక్తిగత జీవితాల్లో సలహాలు తీసుకున్నప్పుడు అనుభవజ్ఞులు చాలా ప్రాముఖ్యమైనది. పెద్దోడు మాకేంటి కాలం మారిపోయింది కాదు, మీ కాలంలో ఇలా ఉంది, మా కాలం మోడరేషన్ అయిపోయింది అంత ఇది కాదు. ఎందుకు? ఎవడో రాలే ఆ తరంలో. ఈవెన్ నాయకుడుగున్న యెహోషువ కూడా తన స్వాస్థ్యం కూడా ముందుకు రాలే, తన యొక్క గోత్రం కూడా. యెహోషువ గోత్రికుడు, ఎఫ్రాయిం గోత్రికుడు. ఎఫ్రాయిమీలు కూడా రాలేదు. ఎవరు వచ్చారు? యూదా వాళ్ళు. కారణం ఏంటంటే పెద్దోడు ఉన్నాడు వారికి, వాళ్ళ దగ్గర పెద్దవాడు ఉన్నాడు. ఎవరంటే యెఫున్నె కుమారుడైన కాలేబు ఉన్నాడు. పెద్దవాడు ఉన్నంతసేపు అనుభవజ్ఞుడు. పెద్దవాడు అంటే మోషేలో ఎలా పెద్దవాడైనప్పుడు ఆ కాంటెక్స్ట్లో పెద్దవాడు. పౌలు పెద్దవాడు అంటే ఏ కాంటెక్స్టో ఆ సందర్భం, కాంటెక్స్ట్ అంటే సందర్భం, ఆ ఉద్దేశం, ఆ అర్థముతో పెద్దవాడైన మోషే, పెద్దవాడైన పౌలు, పెద్దవాడైన కాలేబు ఉన్నాడు. ఆ ఉద్దేశం, ఆ అర్థంతో చెప్తున్నారు. ఉన్నాడు కాబట్టి స్వాస్థ్య విషయమైన బాధ్యత, పట్టింపు, దేవుని మనసును సంతోషపెట్టాలన్న కోరిక. అప్పుడు 40, ఇప్పుడు 85, ఏం మాత్రము తగ్గలేదు అంటాడు. కోరిక తగ్గలే, బలం కాదు, బలం ముసలోడు అయిపోయాడు ఈయన అంటున్నాడంతే. ఏమన్నాడు అక్కడ? బలం విషయం ఏమన్నాడు? 11వ వచనంలో ఏమన్నాడు? మోషే నన్ను పంపిన నాడు నాకు అంతుంది బలం. అంతుంది అప్పుడు బలం. 40 ఏళ్ళోడు, సరే అంతుంది బలం? ఏమీ లేదు బలం. బలం ఉన్నది ఎవరికి? మిగిలిన 10 మందికి ఉంది బలం. కాబట్టి వారు తమ బలాన్ని చూచి వాళ్ళ ముందు మేము ఎలా ఉన్నాం? మిడతల్లా కనబడ్డాం. మా వల్ల కాదు, వాళ్ళ అనాకీలు, వాళ్ళ రాక్షసులు, మనం వెళ్ళలేం, స్వతంత్రించుకోలేం. అప్పుడు యెహోషువ కాలేబుకి ఏ బలం ఉంది? ఏ బలం ఉంది? ఏ బలము లేదు. మాకు లేదు బలం, చేసేవాడు ఏం కాదు, ఆయన చేస్తాడు. ఆయన వాగ్దానం ఉంది. అప్పుడేం బలవంతుడని కాదు అర్థం అక్కడ. అప్పుడేదో ఫిజికల్గా బలం ఉంది, ఇప్పుడు కూడా అంతే బలం ఉందని కాదు అర్థం అక్కడ. అప్పుడు ఏ బలం ఉందో మోషేనని పంపినాడు. ఏ బలం ఉంది? ప్రభువు మీద ఉంచిన విశ్వాసం వలనైనా
అందుకే విశ్వాసం వల్ల బలము పొందిరి. బ్రహ్మపత్రి 3వ అధ్యాయం 4వ అధ్యాయం. అబ్రహాం విషయం ఏమంటాడు చదవండి ఒకసారి. విశ్వాసం వల్లనే కదా అంటాడు అక్కడ 4వ అధ్యాయంలో. శారా అబ్రహాం గురించి మాట్లాడి సందేహింపక విశ్వాసం వలన, ఒకసారి వచనం చెప్పి చదవండి. రోమా 4 ఎంత చదవండి 11 అంట. ఎన్నో చదువుతున్నారు? 21 చదవండి. వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి, విశ్వాసము వలన ఈ బలం ఉంది. ఎవరికి? ఇప్పుడు మన కాంటెక్స్ట్లో కాలేబుకి. మోషే నన్ను పంపినాడు, నాకున్న బలం విశ్వాసం వల్ల బలం. విశ్వాసం వల్ల ఆయన చేయుటకు సమర్థుడు. ఆ బలం ఉంది. ఇప్పుడు అదే ఉంది, ఫిజికల్గా కాదు. అది వాడికి అక్షరానుసారం చేస్తే అర్థం కాదు, ఇది ఆత్మానుసారం చేస్తే అర్థమవుతుంది నీకు నాకు. కాబట్టి మనం అనుకునే అంతే బలం ఉంది, అంతే కొండ ఎక్కగలం, అప్పుడు ఎక్కేయగలం, ఇప్పుడు కూడా కుర్రోళ్ళు ఎక్కేయగలం అంటే ఎక్కలేడేమి, ఫిజికల్గా ఏమి లేదు. అది ఒక మోషేకే చెందింది, దక్కింది, ఆయన గురించి ఆయనకి చెల్లింది, ఇంకెవడికి లేదు. ఆయన శరీరంలో సత్తువ చనిపోయేటప్పుడు ఏమంటాడు? సత్తువ ఎక్కడ తగ్గిపోలే, దృష్టి మాంద్యము లేదు అంటాడు. అది మోషేకి చెందింది, కాలేబు కాదు. కాలేబు ఎక్కడ యుద్ధాల్లోనూ లేడు, కాలేబు ఎక్కడ ముందున్నవాడు కాదు. కానీ ఈ మాట ఏంటంటే, మోషే నన్ను పంపినాడు, నాకు ఎంత బలం ఉందంటే, ఏ బలం అంటే విశ్వాసం ఉందని బలం ఉంది. అప్పుడు విశ్వాసాన్ని బట్టి చెప్పాడు, మనం జయిస్తాం, మనం పోదాం రండి, మనం జయిస్తాం. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడు దాన్ని చేయుటకే నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందాడు. అక్కడ అబ్రహాం పొందాడు, శారా పొందింది, ఇక్కడ కాలేబు యెహోషువలు పొందారు. ఆ బలంతో చెప్తున్నాడు ఇప్పుడు ఏమని రండి. 14వ అధ్యాయం యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం. మనవి చేస్తాం. దైవజనుడు మోషేతో యెహోవా నన్ను గురించి నిన్ను గురించి చెప్పిన మాట ఎవరు చదువుతా చెప్తున్నారు? సేమ్ స్టేటస్ ఎదురు. పైగా కాలేబు పెద్దోడు. మామూలుగా చూస్తే యెహోషువ నియమింపబడిన నాయకుడే, మోషే వెనకాల తిరిగినోడే, అందులో సందేహం ఏమి లేదు. దేవుడే బలపరిచాడు, దేవుడే ధైర్యపరిచాడు, దేవుడే నియమించాడు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాలేబు యెహోషువ సేమ్ క్యాడర్, వారి స్థాయి ఇద్దరిది ఒకటే. ఎక్కడైనా యెహోషువ కనబడుతున్నాడు కానీ కాలేబు ఫిజికల్గా ఎక్కడ కనబడటం మనకి ఏమీ లేఖనాల్లో లేదు. కానీ యెహోషువకు పరోక్షమైన బలం ఎవరంటే కాలేబే. ఆ తరం వాళ్ళు ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు? ఒక్కడే ఉన్నాడు, ఖచ్చితంగా ఉంది. రాయబడకపోయినా ఖచ్చితంగా మనం గుర్తించవచ్చు. అది యెహోషువకి ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవడైనా ఉన్నాడంటే ఎవరున్నారు? ఇప్పుడు కాలేబే, అందులో తిరిగిలేదు. వారు ఒకరినొకరు ఎట్లా గౌరవించుకున్నారనేది సహోదరత్వాన్ని గురించి, క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. అది నాయకుడు కదా అని దూరం వెళ్ళట్లే, నాయకుని స్థాయి నాయకునికి ఇస్తున్నాడు. అక్కడ ఏమి రాయబడింది? మాట్లాడని అనలేదు. కాలేబు యెహోషువతో ఏమని రాయబడింది? మనవి చేశాడు, మనవి చేస్తున్నాడు, రిక్వెస్ట్ లేదంటే అర్థమైపోద్ది. మనం అంటే మనకు తెలుసు కాబట్టి మనవి చేస్తున్నాడు, అక్కడ విన్నవిస్తున్నాడు. సేమ్ క్యాడర్ ఇద్దరు, దేవుని పైనుంచి ఆలోచన చేస్తే ఆత్మీయ స్థితిలో సేమ్ క్యాడర్ ఇద్దరు. కానీ భూమి మీద పరిచర్య ధర్మం, అది ఇక్కడ అడగాల్సింది. పరిచర్య ధర్మము వేరే, యాజకత్వం వేరే. క్రొత్త నిబంధనలో పరిచర్య ధర్మములో కొందరు అపోస్తలులు, కొందరు ప్రవక్తలు. 12వ అధ్యాయంలో చెప్తాడు కొరింథీ మొదటి పత్రికలో, కొందరిని అది, కొందరిది, 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 కొందరు అనేది మాట్లాడతాడు. పరిచర్య ధర్మం ఇది. ఆ ధర్మము చెప్పకముందు అంటాడు అందరికీ ప్రభు ఒక్కడే, ఆత్మ ఒక్కడే. 12 మొదట్లో ఏమని చెప్తాడు? కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అంతా చదవసరం లేదు, అన్నీ ఒక్కటే 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 అంటాడు. కాబట్టి పరిచర్యలు నానా విధంగా ఉన్నది, చూడవసరం లేదు, మీకు అర్థమవుతుంది. కాబట్టి అన్నీ కూడా ఒక్కటే ఒక్కటే అని మాట్లాడతాడు. అందుకే ఈ పరిచర్య ధర్మానికి, యాజకత్వానికి ఆ లైన్,
ఆ డిఫరెన్స్, ఆ లైన్ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దృష్టికి అందరూ సమానులు. ఏ విషయంలో? యాజకత్వం విషయంలో ఎవడో మధ్యవర్తి లేడు. క్రీస్తు యేసు నరుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును, ఆయన ఒక్కడే దేవుడికి మనుషులకి మధ్యవర్తి. అయితే పరిచర్య ధర్మం అలాగూ కాదు. శరీరం అన్నాడు, అందుకే శిరస్సు నుండి నేరుగా పాదం టచ్ అయిపోతుంది అంటే అవ్వదు. మధ్యలో ఇంకన్నీ ఉంటాయి, మడి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి, శరీరం అంతా ఉంటుంది. నేరుగా ఏం కాదు. ఈ వేలుతో డైరెక్ట్ శిరస్సు ఏముండదు, కాంటాక్ట్. పని చేయాలంటే ఈ చేతి ఇక్కడే పని చేయాలి, దీంతో కలిసే చేయాలి, ఈ వేళ్ళతో కలిసే, దేనిది అక్కడే. ఇది పరిచర్య ధర్మం. పరిచర్య ధర్మం వేరే, యాజకత్వం వేరే. ఈ సున్నితమైన లైన్ దాటడం వల్లే సంఘాల్లో నష్టాలు. కార్పొరేట్ సార్వత్రికం గురించి మాట్లాడుతున్నాం, మనలో కాదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. ఆ లైన్ దాటకూడదు, అది ఎరగాల. ఎరిగితేనే వివేచనకు ఆధారముగా అయిన ఆత్మ యొక్క నడిపింపు నీకు నాకు ఉంటుంది అంటాడు కదా అక్కడ. జ్ఞాన వివేకములు లేదంటే యశగ్రంథులు అంటాడు, ఆధారముగా ఆత్మ అంటాడు. ఆ ఆత్మను గురించి కొన్ని మాటలు చెప్తాడు. దాన్ని ఏ ఆత్మ అనేది అది ఆ రెఫరెన్స్ ఒకటి చెప్పండి చాలు. అంతే. యెషయా 11 తర్వాత చూసుకోండి. కాబట్టి ఆ ఆత్మ యొక్క నానా విధమైన వరముల యొక్క నడిపింపునిచ్చే ఆత్మలవి, ఆత్మ యొక్క పనులవి, ఆత్మ ఒక్కడే. వాటిని గురించి చెప్తాడు అక్కడ. కాబట్టి ఆ ఆత్మ నడిపింపు ఎవరికి ఉంటుంది అంటే అట్టి వారికి, ఇవన్నీ ఈ వివేచన కలిగిన వారికి, అంటే ఈ గ్రహింపు కలిగిన వారికి, వివేచన కాదు, ఈ గ్రహింపు. పరిచర్య ధర్మం వేరే, యాజకత్వం వేరే, పని కృపావరముల సంగతి ఖచ్చితమైన పరిపక్వత, పెద్దవాడై ఉంటే ఆ ఆలోచనలో నీవు మనకు ఉంటుంది. అప్పుడు ఆత్మ నడిపింపు ఉంటుంది. అప్పటి వరకు నీకు ఆత్మ నడిపింపు అనుకుంటాం కానీ రాదు. అక్షరమే, ఆ అక్షరం నిన్ను చంపుతుంది కానీ జీవింపజేయదు. ఆత్మయే జీవింపజేస్తుంది. ఎప్పుడైతే ఆ ఆత్మ నడిపింపులో నీవు ఉంటావో అప్పుడు ఆ మాటలు మనకేమవుతాయి? ఆత్మయు జీవమవుతాయి. ఆ స్పష్టత గుర్తించాలి. సరే, ఇక్కడ కాలేబు విషయంలో చూస్తే ఈ స్టాండర్డ్స్ తెలిసిన వాడు కాబట్టి కాలేబు వచ్చాడు. ఇద్దరు సమాన స్థాయి అయినా ఎక్కడికి వచ్చాడు? యోధా వంశస్థులతో కలిసి ఎక్కడికి వచ్చాడు? గిల్గాల్కి వచ్చాడు. యెహోషువ దగ్గరికి వచ్చాడు. ముందే చెప్పాం మనం, ఇది గ్రహింపులో ఉండాలి. యెహోషువ ఇప్పుడు ఎక్కడ ఉండాలా? గిల్గాల్లోనే ఉండాలి. ఇశ్రాయేలీయులు, ఎందుకంటే పాళెం ఎక్కడుంది? గిల్గాల్లోనే ఉంది. షిలోహులో ప్రత్యక్ష గుడారం తర్వాత వేయబడే వరకు కూడా ఎక్కడుంది? గిల్గాల్లోనే ఉంది. గిల్గాల్లోకి వచ్చాడు. వచ్చి మనవి చేస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మన దేవుడిని యెహోవా సేవకుడైనా దైవజనుడైనా మోషే అంటాడు. ఆ మాటలు వాడతాడు అక్కడ. ఆయన చెప్పాడు కదా, కాదేశ్ బర్నేయాలో దేవజనుడిని మోషేతో యెహోవా నన్ను గురించి నిన్ను గురించి చెప్పిన మాట నీకు తెలుసు. దేశమును వేగి చూచుటకు యెహోవా సేవకుడైన మోషే నన్ను పంపినప్పుడు 40 ఏండ్ల వాడును, ఎవడికి భయపడలేదు, చూసినట్టే వర్తమానం తెచ్చాను. నా సహోదరులు కరుగు చేయగా నేను నా దేవుడిని యెహోవా నిండు మనసుతో, యెహోషువతో ఏమాత్రం కలుపుకోవట్లేదు. నా సహోదరులు అన్నాడు. వారిని శత్రువులు అంటలేదు, వాళ్ళు కూడా నా సహోదరులే, కానీ వాళ్ళు మన జనుల హృదయాన్ని కరుగు చేశారు. నా మట్టుకు సాక్ష్యం చెప్పుకున్నాను, నా మట్టుకు నా మనసాక్షి నేను చెప్పుకున్నాను, నేను నా దేవుడైన యెహోవాను. అక్కడే ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిండు మనసు అనుసరించాను. యెహోషువ ఏమంటాడు? 13వ వచనం, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను నిండు మనతో అనుసరించేవాడు గనుక యెహోషువ ఏం చేశాడు? దీవించి హెబ్రోను ఇచ్చేశాడు. స్పష్టంగా దీవించి ఇచ్చేశాడు. కాలేబు తనను గురించి చెప్పుకున్న సాక్ష్యం యెహోషువ తెలుసు. తాను కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుడే చెప్తున్నాడు గనుక. ఏం గనుక? నిండు మనసుతో యెహోవాను అనుసరించేవాడు గనుక యెహోషువ దీవించాడు. నువ్వే నన్ను దీవించేది అనేది లేదు, పెట్టాడు దేవుడు ఎక్కడంతే నాయకుడిగా. ఇద్దరు సమానం. నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇచ్చేది ఏంటి అన్నాడు యెహోషువ. అనడానికి అవకాశం లేదు. ఉన్నది చేతిలో పవర్స్ ఉన్నాయి, ఇవ్వకుండా ఉండొచ్చు యెహోషువ.
ఫుల్ పవర్ ఇచ్చాడు దేవుడు. ఇస్తే వచ్చు లేదా లేదు. నువ్వెవడో స్వాస్థ్యం గురించి నాకు చెప్పడానికి అన్నాడు యెహోషువ? అనలేదు. మ్యూచువల్. యెహోషువ కాలేబుని గౌరవంతో చూస్తున్నాడు. కాలేబు యెహోషువను కూడా గౌరవపరుస్తున్నాడు. అందుకే అంటాడు రోమాపత్రికలో, ఎవడు ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు, ఒక్కొక్కరికి దేవుడు విభజించి ఇచ్చిన కృపావరం అంటాడు. ఆ మాట చదువుతాం. 12వ అధ్యాయం రోమాపత్రిక, రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 12:3. తను తాను ఎంచుకున్న తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకునక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై, అంతే, మనకు మనం స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా ఎంచుకొని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి, ఆయన కూడా తనకి ఇవ్వబడిన కృపను బట్టి తాను చెప్తున్నాడు. కాలేబు కూడా తను వెంబడించిన విధానాన్ని బట్టి చెప్తున్నాడు. నేను నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించాను, నా వరకు నాకు అప్పగింపబడిన కృపను బట్టి. పౌలు కూడా అంటాడు, నాకు అప్పగింపబడిన కృపను బట్టి ఈ సంగతులు చెప్తున్నా. ఇప్పుడు యెహోషువ అంటాడు, నిజముగా దేవుడిని యెహోవా నిండు మనసుతో కాలేబు అనుసరించాడు కాబట్టి యెహోషువ దీవించి హెబ్రోన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. ఇది సంఘ నమూనా, ఇది సంఘ క్రమం, ఇది సహోదరుల ఐక్యత, ఇది ఆత్మాభిషేకం క్రింద నడిపించబడే సంఘము. ఇక్కడ మేలుండేది. అది 133వ కీర్తన యొక్క ఆశీర్వాదం యొక్క నిలయం. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఈ సంగతుల విషయం తప్పిపోతామో దానికోసం, దాని నుంచి తప్పించడానికి శత్రువు ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. నానా విధములైన ప్రయత్నాలు, ప్రేరేపణ దాని కొరకే, ఈ ఐక్యత విడగొట్టడానికి. ఎందుకంటే ఐక్యత కలిగించిన వాడు, ఈ సమాధానమైన బంధం ఇచ్చిన వాడు పరిశుద్ధాత్ముడు. ఆత్మ కలిగించు ఐక్యత అంటాడు, సమాధానమును బంధం కాపాడుకోవాలంటాడు. దాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు వాడు, దాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తాడు పరిశుద్ధాత్మ. నీవు నేను చేయాల్సిందల్లా ఈ పరిశుద్ధాత్మకు విధేయత చూపించడమే, ఆయన చూసుకుంటాడు. సరే, ఇక్కడ కాలేబు ఈ సంగతుల విషయమై యెహోషువ దగ్గరికి వచ్చినప్పుడు, నా సహోదరులు జనుల హృదయాలను కరగజేశారు కానీ నేను మాత్రం నా దేవుడిని యెహోవా నిండు మనసుతో అనుసరించాను. 9వ వచనం. మోషే కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, నీవు నా దేవుడిని యెహోవా నిండు మనసుతో అనుసరించుతూ కనుక నీవు ఏది అడుగు పెడితే ఆ భూమిని నీకు నీ సంతానానికి ఎల్లప్పటికీ ఇచ్చాడు. జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే కూడా అది జ్ఞాపకం చేశాడు దేవుడికి. అందుకే దైవజనుడు మోషే. కాలేబు మాటలు ఎలా ఉన్నాయి? దైవజనుడైన మోషే. ఇంకేమన్నాడు? మొదట 6వ వచనంలో దైవజనుడైన మోషే అన్నాడు. 7వ వచనంలో ఏమన్నాడు? యెహోవా సేవకుడైన మోషే. ఎందుకంటే చూశాడు, మోషే అయితే చేశాడు. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, నీవు మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానమును జ్ఞాపకం చేసుకుని అంటాడు అక్కడ. మోషే దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. అది తెలుసు కాబట్టి, ప్యాటర్న్ తెలుసు కాబట్టి కాలేబు చేస్తున్నాడు. ఏమని? మోషే చెప్పాడు, నీవు నా దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించావు కనుక నీవు అడుగు పెట్టిన, అంటే వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు వాగ్దానం ఉంది. మోషే చెప్పాడు, నువ్వు ఏది అడిగితే అది నీకు ఏం చేయాలా? ఇవ్వవలసిందే. నువ్వు ఏది అడిగితే దాన్ని నేను ఏం చేయాలి? నీకు స్వాస్థ్యంగా ఇవ్వాలి. ఇప్పుడు యెహోషువ మోషే చెప్పడం ఏంటి? ఇప్పుడు అధికారం నాది, ఆయన చెప్తే నేనిచ్చేదేంటి అనే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకి లేకపోయినా పక్కోడని ఎక్కిస్తాడు. కానీ యెహోషువ అట్లాంటి వాడు కాదు, పక్కోడు మాట వినేవాడు కాదు. డైరెక్ట్ పైనుంచి స్వరం వినవలసిందే. ఏమన్నాడు? అందుకే నీవు నిండు మనసుతో అనుసరించావు, దీవించి స్వాస్థ్యంగా తీసుకో. సరే రండి. తర్వాత ఇంకా కాలేబు ఏం మాట్లాడుతున్నాడు? 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి, వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, ఇంకేమీ కాదు. అప్పటి నుండి సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏళ్ళు వచ్చాయి కానీ ఏం మర్చిపోలేదు, ఏం మర్చిపోలేదు. ఈ చదివిన 2 వచనాల్లో ఏం మర్చిపోలేదు. 10వ వచనం మొదటి భాగం ఏం మర్చిపోలేదు. యెహోవా చెప్పిన మాట మర్చిపోలేదు.
పలుమార్లు దైవజనుడైన మోషే, యెహోవా సేవకుడైన మోషే అని చెప్పి, మోషే సెలవిచ్చిన మాట అని చెప్పి ఇప్పుడు ఏమంటాడు? మోషే చెప్పాడంటే చెప్పినోడు మోషే కాదు, ఆయన చెప్పించాడు. ఆ మాట మోసేది కాదు, చెప్పించింది ఆయన. మాట దేవుంది, ఇది ఒక పాత్ర మాత్రమే. యెహోవా చెప్పిన మాట, ఆ మాట స్పష్టంగా చెప్పాడు అక్కడ. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి. అందుకే దీన్ని ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఈ వచనము ఫిజికల్గా ఏం జ్ఞాపకం చేస్తుందంటే ఖచ్చితంగా పాత నిబంధన ఫిజికల్, శరీర భూమి మీద భౌతికంగా. ద్వితీయోపదేశకాండంలో ఆ మాట వాడాడు, 8వ అధ్యాయంలో అనుకుంటా. అదే మాట లూకాసు వార్త 4వ అధ్యాయంలో ప్రభు వాడాడు. ఏమన్నాడు? దేవుని మనుషుడు రొట్టె వలన మాత్రము గాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు, బ్రతుకుదురు అంటాడు పాత ద్వితీయోపదేశకాండం. యెహోవా చెప్పిన మాటను మోషే పలికించాడు కాబట్టి దేవుడు నన్ను నేటి వరకు ఎలా ఉంచాడు? సజీవుని ఉంచాడు. వెరీ సింపుల్గా చెప్పేస్తున్నాడు అక్కడ. నేను జీవంతో ఉన్నానంటే ఆయన మాట చెప్పాడు. అదే ప్రభు పుట్టినప్పుడు కూడా, ప్రభును దేవాలయాన్ని తీసుకెళ్ళినప్పుడు ఎవరంటారు ఆ మాటలు? ఆయన కూడా అన్నాడు, సిమియోను అంటాడు, నాదా నీ దాసుని ఇప్పుడు సమాధానముగా పోనిస్తున్నావు. దేన్ని బట్టి? యెహోవా చెప్పిన మాటను బట్టి నేటి వరకు, ఆ దినం వరకు సిమియోను బ్రతికాడు. వారి మాట అంటే దేవుని మాటను బట్టి బ్రతికిన వాళ్ళు, వారు దేవుని మాటను బట్టి చనిపోయిన వారు. 34వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం ఎప్పుడు మనం చూస్తాం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృత్యు నొందెను. దేవుని మాట చొప్పున చచ్చిపోయారు, దేవుని మాట చొప్పున బ్రతికారు. ఇప్పుడు క్రొత్త నిబంధనలు చెప్తున్నారు, నీ మాట వల్ల బ్రతుకుతున్నాం మేం కాదు. మా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తే, చావైతే లాభం. హ్యాపీగా ఆయనతో ఉంటాం. ఆ మాటతో బ్రతుకుతున్నాం మేము. ఆ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. ఆ మాట నీవు నేను చెప్పగలమా? ఈ లోకంలో సంగతులన్నీ మారుతున్నాయి, నిజమే. దేవుని వాక్యం మారదు. ఆ నిత్యం ఉండే దేవుని వాక్యం మీద, వాక్యంలో బ్రతుకుతున్నామా? వాక్యం వలన బ్రతుకుతున్నామా? వాక్యం కొరకు బ్రతుకుతున్నామా? ఇది ఖచ్చితమేది. కాలేబు అయితే చెప్తున్నాడు, యెహోవా మాట చెప్పాడు, మోషే దాన్ని చెప్పాడు, అందుకొరకే దేవుడు నన్ను నేటి వరకు, అప్పుడు మొదలుకొని, ఆ మాట మొదలుకొని, మాటను బట్టి ఇప్పుడు వరకు నేను ఆయనే కాపాడాడు. అప్పుడు 40, ఇప్పుడు 45 ఏళ్ళు తిరిగాను, ఇప్పుడు 40, 85. మోషే నన్ను పంపినాడు, నాకెంత విశ్వాసం ఉందో ఇప్పుడు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నాను. ఆ విశ్వాసం వల్ల బలం కలిగి ఉన్నాను. కొండ ప్రాంతం అడుగుతున్నాడు. కింద స్వాధీనం చేసుకోవడం చాలా సులభం వారికి. అప్పటికి కొండ ఎక్కాలంటే పైన నోటి స్వాధీనం చేసుకోవాలంటే పైన వాళ్ళు అటాక్ చేస్తే చాలా కష్టం. కానీ ఏమంటాడు ఇక్కడ, తర్వాత చదవండి. కొండ ప్రదేశం నాకు ఇచ్చేయి. తర్వాత అక్కడ అనాకీలు ఉన్నారు, ప్రాకారము గల గొప్ప పట్టణంలో అక్కడ ఉన్న సంగతి ఆ దినము నీకు వినబడింది. అంటే అర్థం ఏంటంటే ఇంపాసిబుల్ ఎవడు అక్కడికి వెళ్ళడానికి. డేర్ చేయట్లేదు, ఎవడ కుర్రోడు ఎవడ మాట్లాడలేదు. అసలు బలమన్న వాళ్ళు ఉన్నారు ఆ తరం వాళ్ళు, ఎవడ మాట్లాడలేదు. ఏదో వాళ్ళని తీసుకుని కాలేబు వచ్చాడు కానీ మిగిలిన ఎవడ మాట్లాడలేదు. ఇంక్లూడింగ్ ఎఫ్రాయిం గోత్రం కూడా మాట్లాడలేదు, వాళ్ళు కూడా మాట్లాడలేదు. యెహోషువ నాయకుడు కూడా యుద్ధ సన్నద్ధుడే, లేదంటే యుద్ధ ప్రవీణత కలిగిన యెహోషువ నాయకుడిగా ఉండి తన గోత్రమైన యవనస్తులు కూడా మాట్లాడలేదు. కానీ కాలేబు మాట్లాడుతున్నాడు. కొండకి తాను సామాన్యమైన ఏం కాదు, ప్రాకారం గల పట్టణాలు పట్టుకోవడం చాలా కష్టం. ఎరుగ విషయంలో చూశారు వాళ్ళు. దేవుడి ఇస్తే తప్ప దాన్ని స్వాధీనం చేసుకోలేరు. పైగా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు? అనాకీయులు, బలమైన వాళ్ళు, రాక్షసులు అక్కడ ఉన్నారు. అది నీకు తెలుసు కదా అంటాడు అక్కడ. తర్వాత నీకు వినబడెను, యెహోవా నాకు తోడై ఉండి నీడలా యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనం చేసుకుంటా. నేను పంచించడం పెద్ద విషయం కాదు, స్వాధీనం చేసుకోవడమే విషయం. స్వతంత్రించుకోవడం, పంచడం పెద్ద విషయాలు కాదు. మనకి రెప్పపాటుని వెళ్తాం, స్వతంత్రించుకోవడం పెద్ద విషయం కాదు. పంచించినప్పుడు రక్షణ పొందాం, బాప్తీసం తీసుకుంటాం, ఆయన మన పాపాలు క్షమిస్తాడు, ఆయన శరీరంలోనికి వస్తాం, మనం భాగం తీసుకుంటాం. పెద్ద విషయం కాదు. విషయం అంతా ఎక్కడుంది? స్వాధీనం చేసుకోవడంలో ఉంది. దేన్నో కాదు, నీ శరీరాన్ని నా శరీరం స్వాధీనం చేసుకోవడంలో ఉంది విషయం అంతా. పనంతా అదే. దానికే ఆయన పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చింది,
అదే ఆ స్వాధీనం చేసుకోవడాన్ని ఏమంటాడంటే సాక్షిగా ప్రభు కొరకే జీవించడం అంటాడు. ఆయన కొరకు సాక్షిగా జీవించడానికే అపొస్తలుల కార్యాలు 1:8 అంటాడు, మీరు నాకు సాక్షులు బూదిగంతం వరకు ఉండాలంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తి లేకపోతే మనకి సాక్షులుగా ఉండలేము. ఆ శక్తి కావాలంటే నీవు ఆయన ఎట్లా వెంబడించాలా? నిండు మనస్సుతో మన దేవుడిని యెహోవాను. మోసే స్టేట్మెంట్ ఏంటంటే, నా దేవుడిని యెహోవాను నీవు నిండు మనస్సుతో వెంబడించావు. కాలేబు స్టేట్మెంట్ ఏంటంటే, నా దేవుడిని యెహోవాను నేను. మోసే దృష్టిలో నా దేవుడిని నీవు వెంబడించావు. కాలేబు చెప్తున్నాడు, నా దేవుడిని నేను వెంబడించాను. ఆ రెండు వ్యత్యాసం ఉందా కదా, చూసారు, గమనించారా? మోసే చెప్పినప్పుడు ఏమన్నాడు అంటే, మోసే ఇలా చెప్పాడన్నప్పుడు ఏమన్నాడు? నా దేవుడిని అంటే మోసే దేవుడిని యెహోవాను కాలేబు నిండు మనసుతో అనుసరించాడు. కాలేబు చెప్పుకున్నప్పుడు ఏమన్నాడు? పైన చెప్పాడు కదా, అదే నేను అంటే కాలేబు దేవుడిని యెహోవాను నిండు మనసుతో అనుసరించాడు. అంటే నిండు మనసుతో ఆయన అనుసరించిన కారణం చేత మోసే దేవుడు ఎవరి దేవుడు అయ్యాడు? ఇప్పుడు కాలేబు దేవుడు అయ్యాడు. ఇప్పుడు నీవు ఆయన వెంబడిస్తే నీ దేవుడు అవుతాడు ఆయన. అందుకే అంటే తిరిగి లేచిన ప్రభు, నా దేవుడు నీ దేవుడు, నా ప్రభు నీ ప్రభు. అక్కడికి ఎక్కిపోతున్నాను. చాలా అర్థంతో కూడిన సంగతులు అవి, సామాన్యమైనవి ఏం కాదు. ఆయన్ని నేర్పరచుకోవడం కాదు, ఇప్పుడు నీవు ఆయన వెంబడించడం ప్రాముఖ్యం. ఆయన్ని నేర్పరచుకున్నాడు, జగత్తు పునాది వేయబడకుండా ఏర్పరచుకున్నాడు. యెహోవా తమకు దేవుడిగా గల జనులు ఎక్కడి నుంచి వెళ్తున్నాడు? యెహోవా ఏర్పరచుకున్న ప్రజలు అంటలే, యెహోవా తమకు నీ నుంచి మాట్లాడుతున్నాడు. నీ నుంచి నీవు ఆయన కోరుకున్నావా? నీవు ఆయనకు ఆ స్థానం ఇస్తున్నావా? నీవు ఆయన వద్దకు వెళ్తున్నావా? మొట్టమొదటి నీ వద్దకు వచ్చాడు ఆయన, నశించిన దాన్ని వద్దకు రక్షించడానికి. ఇప్పుడు నీవు ఆయన దగ్గరికి వెళ్తేనే ఆయన నీ దగ్గరికి వస్తాడు. దేవుని వద్దకు రండి ఎప్పుడైనా ఎవరికి? సంఘానికి చెప్తున్నాడు ఆ మాటలు. పాపులమైనప్పుడు, శత్రువులమైనప్పుడు, దూరస్థులమైనప్పుడు చెప్పిన మాట ఏంటి? లోక 19:10 నశించిన దాన్ని ఆయన వచ్చాడు. ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు ఆయన వాడు, ఆయన దగ్గర ఉండాలా? ఆయన ఇది నేర్చుకోవాలి మనం. అందుకే చెప్తున్నాడు, నా దేవుడనే యెహోవాను నేను నిండు మనసుతో అనుసరించాను కాబట్టి స్వాధీనం చేసుకుంటాను, ఏం పర్లేదు. అదే విశ్వాసం ఇప్పుడు ఉంది. ఆ విశ్వాసం వల్ల బలము పొంది ఏది అసాధ్యం అనుకున్నాడో 4వ అధ్యాయంలో రోమపత్రికలో ఏది మృతతుల్యమని చెప్పబడిందో, విశ్వాసం వల్ల బలం పొంది కుమారుణ్ణి పొందారు వారు. అదే దేవుడు నీకున్నాడు, అదే దేవుడు నాకున్నాడు. అదే దేవుని వల్ల నీతిగా చేయబడ్డా ఆయన. అందుకే మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనల్ని నీతిమంతులుగా తీర్చి నిమిత్తమై లేపబడిన అంటాడు. అదే 4వ అధ్యాయం చివరి వచనంలో. కాబట్టి అంటాడు తర్వాత 5వ అధ్యాయం మొదటి వచనం, దేవుని కుమారులుగా దేవునితో ఏమిచ్చాడు? విశ్వాసం వల్ల నీతిమంతులను తీర్చబడి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో, రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, దేవునితో సమాధానం ఇచ్చేసాడు. ఇప్పుడు డైరెక్ట్ లింకేజ్ చేసాడు ఆయన, నేరుగా సంబంధం ప్రభుతో ఇచ్చాడు. ఇటుగా పాదుక్యత గల దేవుని ప్రజలం మనం. శక్తి లేని వారం కాదు, బలహీనం కాదు. లోకానికి గల కనబడొచ్చేమో కానీ ఎక్కడ బలహీనం అక్కడమే ప్రభులో మనం బలవంతులం. ఆయన ఆత్మ నీలో నాలో ఉంది. ఈ ధైర్యంతో స్వాస్థ్యం వైపు గురిపెట్టి కొనసాగాలని ప్రభు ఈ సాయంకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మన గురి ఈ స్వాస్థ్యం వైపు వెళ్ళాలి. ఈ భూమి మీద ఉన్న సామాన్యమైన ఈ స్థానిక సంఘాన్ని నేను అంటుకట్టుబడినప్పుడు ఈ సంఘముతో ప్రతివేళ ఉండడానికే మనం అనేక పర్యాయములు అపనమ్మకస్తులను ఉంటే ఇంకా నిత్య స్వాస్థ్యాన్ని గురించి ఏం ఆలోచన చేస్తాం? ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఈ పెద్దవాళ్ళు అవసరం. అందుకే ఈ పెద్దవాడైన మోషే, పెద్దవాడైన పౌలు, పెద్దవాడైన కాలేబు, మెచ్యూరిటీ పెద్దవాడంటే అందుకే అవసరం. వాళ్ళే చెప్తారు ఈ అనుభవజ్ఞులు ఎందుకు అవసరం. అందుకే న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ చివరి అధ్యాయాలు అదే మాట్లాడాడు. యెహోషువ బ్రతికినంత కాలం, యెహోషువ దినాల్లో ఉన్న పెద్దలు బ్రతికినంత కాలం చక్కగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే గతించిపోయారో ఇప్పుడు ఇశ్రాయేలుకి రాజు లేడు. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ఎవరికి ఏది నచ్చితే అదే. మేము కూడా బాక్సింగ్ ఫెలోషిప్, మేము కూడా హెల్ప్. ఎవరికి ఏది నచ్చితే అదే, ఎవరికి ఏం తెలుస్తుంది? ఏది తెలుసు? కొట్టుకోవడం తెలుసు. ఏం తెలుసు? రాజకీయాలు తెలుసు. ఏం తెలుసు? చందాపేటలు తెలుసు. వారి సాక్ష్యము, వారి నడవడిక, పితరుల జీవితము, పితరుల క్రమము, పితరుల త్యాగము ఎరుగక వారేం చేస్తారంటే చులకనగా. అందుకే స్పష్టంగా రాశాడు, ప్రతి వాడు తన ఇష్టానుసారంగా. అంటే అర్థం ఏంటంటే వాడు చెప్పిందే ధర్మశాస్త్రం, ఆయన ఇచ్చింది ఎవడికి అక్కర్లే.
ఆయన ఎవరి ద్వారా ఇచ్చాడు వాడక్కర్లే, పేరుకు చెప్పుకుంటారు మేము మాకు కూడా మోసే ఉన్నాడు. ఎక్కడి వరకు వచ్చింది ప్రభు, ఇదే భూమి మీదకి వచ్చే దినాల వరకు అదే మాకు మోసే ఉన్నాడు. మేము అబ్రహాం పిల్లలం, నువ్వెవడో వచ్చావు. ప్రభు నేరుగా వస్తే ఆయన కూడా గుర్తించలేని స్థితికి నేటి దినాల్లో సంఘం కూడా ఉంది. అప్పుడే కాదు ప్రభు వచ్చినప్పుడే కాదు, ప్రభువును నేరుగా అంగీకరించని ఆయుధులే నేటి దినాల్లో సంఘాల్లో నేటికి ఉన్నారు. వాళ్ళు కూడా దేవుని ఇశ్రాయేలుగా పిలువబడడానికి నామకార్థంగా చెప్పుకున్నారు, కానీ నేరుగా ప్రభు వచ్చి వారితో మాట్లాడుతుంటే దేవుని మాటగా వారు తీసుకోవట్లేదు. మాట ఇచ్చేవాళ్ళు కూడా, ఆ వాక్యాన్ని బోధించేవారు కూడా దేవుడిచ్చే మాటకు బదులుగా స్వలాభం కొరకే, ధనం కొరకే, స్వకీయ లాభం కొరకే, దురాశల చేత ఈడవబడి వారి కొరకే బోధిస్తున్నారు. కానీ దైవ సంబంధమైన కార్యాలు, దేవునికి లోబడ్డ ప్రభువుని సంతోషపెట్టే లేదు. అందుకే స్పష్టంగా ఆ దినాలే రాయబడుతున్నాయి. న్యాయాధిపతుల గ్రంథంలో స్పష్టంగా రాశాడు, ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారంగా ఎవడిష్టం వాడిది. ఎందుకంటే ఎవడు ధర్మశాస్త్రం వాడిది, ఎవడు నియమం వాడిది. ఆత్మ నడిపింపు లేదు, ఆత్మ కలిగించే ఐక్యత లేదు, సమాధానమైన బంధం దాన్ని వెతకటం లేదు. ఏమంటే రాజకీయ నాయకులు కూటమిలో అందరూ కలుసుకున్నా వీళ్ళు కూడా చేతులు ఎత్తారు అంతే, కలిసి లోపల హృదయాలు దూరంగా ఉంటాయి. కాబట్టి మనం అలాంటి స్థితిలోకి పోకుండా నిమిత్తమే ప్రభు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మన మధ్య అట్లాంటి సంగతులు జరగకుండా నిమిత్తమై ఖచ్చితంగా అవి రాకముందే హెచ్చరిస్తున్నాడు. సంభవింపో సంగతులు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు అలర్ట్గా ఉంటే శత్రువుకి చోటివ్వు. అదే ఐక్యత, అదే సమాధానం కొనసాగుతుంది. ప్రభు ఉంటాడు, ఆయన సమాధానకర్త. లేని ఎడల ఆ స్వాస్థ్యం మీద గురిపోతుంది, భూ సంబంధమైన వాడి మీద దృష్టి వెళ్తుంది, నష్టాలను అక్కడి నుంచి ప్రారంభమవుతాయి. అందుకే ఇరువురి యొక్క స్థాయి, వారు ప్రభు మీద పెట్టిన దృష్టి. కాలేబుని చూస్తున్నాం, అనేక ఆత్మ సంబంధమైన పాఠాలు ఈ చిన్న అధ్యాయంగా కనబడింది, కానీ చాలా సంగతులు ప్రభు నేర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రభు ఏ మాట మాట్లాడుతున్నాడు చాలా ప్రాముఖ్యమైనది. లోబడితే తర్వాత చెప్తాడు. లేనంత కాలం ఎవడిష్టానుసారంగా వాడు వెళ్ళినట్టు ఉంటుంది. ఒక నెదుట సరైనగా కనబడు నడిచిల్లేవా తుదకది మరణమే. ఒక మార్గం ఉంది, యెహోవా సెలవిచ్చిన మాట ఉంది, మోషే ద్వారా పలికించాడు. ఒక దైవజనుడు ఉన్నాడు, దాన్ని బట్టి సజీవుడిగా కాపాడబడిన కాలేబు ఉన్నాడు. కాలేబు సాక్ష్యం ఉంది, యెహోషువ కాలేబుని ట్రీట్ చేసిన విధానం ఉంది. సరే రండి 13వ వచనం 14వ అధ్యాయం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను మనసు అనుసరించేవాడు గనుక యెహోషువ అతను దీవించి హెబ్రోను శ్వాసముకి ఇచ్చెను. హెబ్రోను ఎప్పున్నే అను కెనీజీని కుమారుడైన నేటి వరకు సాధ్యంగా ఉంది. పూర్వం హెబ్రోను పేరు కిరియతర్బా, అనాకీలో గొప్పవాడు. అప్పుడు దేశం యుద్ధం లేకుండా నెమ్మదిగా ఉంది. ఇప్పుడు కాలేబు ఎప్పుడైతే కదిలాడో తర్వాత యోధా గోత్రం కదిలింది, స్వాస్థ్యం అడిగారు. వారి స్వాస్థ్యములు ఏం చేశారు? స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కాలేబు కదిలాక ఎవరు కదిలారు? అది యోధా గోత్రం తర్వాత ఏ గోత్రం కదిలారు? తర్వాత అధ్యాయం చూస్తే వెంటనే అర్థమైపోతుంది మీకు. కాలేబు అలర్ట్ అయ్యాక ఎవడు అలర్ట్ అయ్యాడంటే యెహోషువ అలర్ట్ అయ్యాడు. ముందు యెహోషువ కదా అలర్ట్ అయింది, వార్నింగ్ యెహోషువకి వచ్చింది. అలర్ట్ అయింది కాలేబు అలర్ట్ అయ్యాడు. వెంటనే ఎవరు? వెంటనే యెహోషువను బట్టి యోసేపు పుత్రుడు. అంటే యెహోషువ ఎఫ్రాయిం గోత్రం, యోసేపు గోత్రం యెహోషువ. అందుకు తర్వాత ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఎఫ్రాయిమే, లేదంటే యోసేపు. మనశ్శార్థి గోత్రం ఎఫ్రాయిం. ఆ తర్వాత మళ్ళీ అయిపోయారు. పెద్దోళ్ళది అయిపోయాక ఏమైంది? పెద్దోళ్ళిద్దరిది అయిపోయింది. ఎన్ని గోత్రాలు అయినట్టు అక్కడికి? బైబిల్ చూడొద్దులే, మామూలుగా చెప్పండి. ఆ పక్క ఎన్ని అయినాయి? 2.5 అయినాయి. ఈ పక్క వచ్చాక ఇప్పుడు యోధా గోత్రం అయిపోయింది. యోసేపు దానిలో ఎఫ్రాయిము మనశ్శార్థి గోత్రం అయిపోయింది. ఇంకెన్ని అయిపోయినట్టు? మొత్తం ఎన్ని అయిపోయినాయి? 5 అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి? 7 లెక్కలేదు. ఇంకేళ్ళు పెద్దోడు మాట ఎండకు పెద్దోడు లేడు, వీళ్ళందరూ కుర్రవాళ్ళు గడిపేస్తున్నారు. కాలం సమయం అయిపోతుంది, వాళ్ళ జీవిత సమయం. కానీ వారు ఏం చేసుకోలేదు. ఇప్పుడు ఉన్న పెద్దోడు ఏమైపోతున్నాడు? అయిపోయాడు ఇంకా. అప్పుడు అంటాడు దేవుడు ఒక మాట చూడండి,
యెహోషువ గ్రంథము 18వ అధ్యాయం 18వ అధ్యాయం 2వ వచనం. స్వాస్థ్యము ఇంకా పొందని శిలువలో వాళ్ళు ఏమేస్తారు? మొదటి వచనంలో ప్రత్యక్ష గుడారం వేస్తారు. ఎప్పుడు? అలా కాదు, మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నిర్గమకాండం 40వ అధ్యాయంలో దేవుని మహిమ ఎప్పుడు దిగి వచ్చింది? మోషే పనిని సంపూర్తి చేశాడు, ముగించాడు, సంపూర్తి చేశాడు. మరి వాళ్ళు చేశారా? సంపూర్తి చేయలేదు కానీ ఏమేస్తారు? శిలువలో ప్రత్యక్ష గుడారం వేస్తారు. దేవుడు ఏమన్నాడు అప్పుడు? వెంటనే దిగొచ్చాడా? మహిమే దిగిరాలేదు, అక్కడ దిగిరాలేదు. ఏమన్నాడు? అక్కడ రాయబడింది మొదటి వచనంలో, ఇశ్రాయేలీయులు ఆ దేశంలో స్వాధీనపరుచుకున్న తర్వాత వారందరూ శిలువను కూడి వచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారం వేసిరు, అంతే. దేవుని మహిమ వచ్చిందా? రాలేదు. ఏమన్నాడు ఆయన? ఇది బాగానే చేశారు, బాగానే ఉంది. ఇశ్రాయేలీయుల్లో ఇంకా స్వాస్థ్యం స్వాధీనం చేసుకొని 7 గోత్రాలు ఉన్నాయి. కాబట్టి యెహోషువ ఇశ్రాయేలుతో ఏమన్నాడు? ఇంకెన్నాళ్ళు తడవ చేస్తారా స్వాధీనం చేసుకోకుండా? రండి, మ్యాప్ ఇచ్చాడు. ఇంకా తర్వాత సరే తర్వాత ధ్యానిస్తాం. కానీ ఉద్దేశం స్వాస్థ్యం మీద గురి. ఎంతకాలం తడవ చేస్తాం? భూమి మీద ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఆయన ఎప్పుడు వస్తాడో కూడా తెలీదు. నీకు ఇచ్చిన పని సిద్ధం పెట్టాడు కదా నీ కొరకే. ఆ స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవా? పరలోకంలోనే కదా, భూమి మీద కూడా పరిశుద్ధుల స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోవాలా? కాలేవి ద్వారా మాట్లాడుతున్నాడు ఇది. నాన్న, నీకు నాకు ఎంత ఉందా విశ్వాస బలం? నేనేంటి, నేను చేయలేను అనుకుంటున్నావా? కాదు, నీ కొరకే నియమింపబడింది. నీ సామర్థ్యత నెరిగిచ్చిన పని అది. నిర్లక్ష్యం చేస్తున్నావా? తృణీకరిస్తున్నావా? భూమిలో దాచిపెడుతున్నావా? సోమరివేణి చెడదాసుడిగా ప్రవర్తిస్తున్నావా? నేను నువ్వే పరీక్ష చేసుకో. నాకే పరీక్ష, నీకే. ఆయన ఎదుట ఎవడు నిలవగలడు? ఎవడు నిలవలేడు. ఆయన బలమిచ్చి మనల్ని తెచ్చి కన్సిడర్ చేస్తే తప్ప ఎవడు నిలవగలడు? ఆయన ఎదుట ఎవడు నిలవలేడు. నా మటుకు నేను నిలవలేను, మీ మటుకు మీరు కూడా నిలవలేరు. ఖచ్చితమే అది. మొహమాటంతో మీలో కొందరు నిలవగలరని చెప్పడానికి కూడా ఏం లేదు. ఎవడు నిలవలేరు. ప్రభుని అడుగుదాం, నిలుచుటకు శక్తి గలవారు. ఎందుకంటే అక్కడ రాయబడింది, పునాదులు పాడైపోగా నీతిమంతులు వాళ్ళు ఏం చేస్తారు? నీ పునాది ఎట్లుంది? ఇది చాలా ప్రాముఖ్యం. నిలబడితే ప్రభువు చెప్తాడు, దేని కొరకు ఏది ఆగాలో చెప్తాడు, ఏది చేయాలో చెప్తాడు. ప్రతి విషయంలో. సమయం అయిపోయింది, తర్వాత పంచుకుందాం అవసరమైతే. ఈ దినాల్లో కూడా అట్లా నడిపిస్తున్నాడు ప్రభు. ఏది చేయకూడదు, ఏది చేయాలి. నడిపించిన నడిపింపుకు లోబడు మహిమను చూస్తావు. మానవ జ్ఞానాన్ని వాడడానికి ప్రయత్నం చేసి దేవునికి, ఆ దేవుని పరిచర్యలో కూడా, ఇంక్లూడింగ్ దేవుని పరిచర్యలో కూడా గమనించండి, దేవుని పరిచర్యలో కూడా దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యత ఉంది, దేవుడిని ఇచ్చిన ఆత్మవరములు ఉన్నాయి, దేవుడు నీకు ఆ స్థాయి ఇచ్చాడు, పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయి. దేవుడు సెలవు ఇవ్వకుండా దానిలోనికి వెళ్తే రావాలనుకున్న బహుమానం కోల్పోతావు. ఒకవేళ నష్టం జరగవచ్చు, జరగకపోవచ్చు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న సంతోషము నీకు ఇవ్వాలి, నీ ద్వారా ఆ దేవుడు చేయించాలన్న పని జరగదు, వేరే పని జరుగుద్ది. దాని ద్వారా దేవుడు మహింపరచబడ్డాడు. నీకు నష్టం కలగకపోవచ్చు, నేర్పిస్తున్నాడు. అందుకే పెట్టిన చోట సమాధానపూర్వకంగా కొనసాగడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు తర్వాత చూస్తావు, తర్వాత అనుభవిస్తావు. తర్వాత ఆ సంతోషాన్ని భూమి మీదే, పరలోకంలో కాదు. పరలోకంలో ఎట్లనే ఉంటుంది, భూమి మీద కూడా ఆ సంతోషాన్ని అనుభవిస్తావు. అట్టి వారంగా సర్వాధికారం పరలోకమందు భూమి మీద కూడా ఇవ్వబడిన ప్రభువుకు లోబడి కొనసాగుతున్న దేవుని ప్రజల మీద మనం కూడా అలా కొనసాగించడం ద్వారా, నిండు మనసుతాన్ని అనుసరించడం ద్వారా, ఆ బలం పొందడం ద్వారా భూమి మీద ఆయన స్వాస్థ్యాన్ని, పరలోకంలో నిత్య స్వాస్థ్యంలో పాలుభాగం పొందుటకే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా ధైర్యపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు, ప్రేమగల పరలోకమందున మా తండ్రి, మరొకసారి వందనాలు. లోకంలో సంగతులు నీ ఆత్మ నడిపింపుకు వ్యతిరేకంగా జరుగుతున్నప్పుడు సైతం శేషముగా మమ్మల్ని ఉంచావు. నీ స్వరం వినిపింపజేస్తున్నావు, నీ మనసు చూపిస్తున్నావు. ఏదో వారికి రాయబడింది వారి సంగతుల్లో అనుకునే నాకు లేదు, ఇది నీకు కూడా, ఇది మీకు కూడా అని సంగమునకు, వ్యక్తిగతంగా నాకు కూడా మీరు ఇచ్చిన వర్తమానాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని బట్టి నీకు వందనాలు. మేము అప్పగించబడిన పని విషయంలో ఇవ్వబడిన నీ వాక్యమును అనుసరించి నీకు లోబడి విశ్వాసంతో ముందుకు కొనసాగటం కృపనివ్వండి. ఇక్కడ వచ్చిన ప్రజలను బలపరచండి, ముందున పరిచయకు సిద్ధపరచండి.
నీ ప్రజలు సంతోషంతో నీ సన్నిధిలో గడిపి ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఏది అన్యాయస్తుడు కాదు, వారేది నీ సన్నిధిలో గడుపుటను బట్టి ఏది కోల్పోకుండా రెట్టింపు భాగం వారికి ఇవ్వండి. పిల్లలతో సైతం రెట్టింపు భాగం వారికి ఇవ్వండి. ఏదైతే వదులుకొని నీ సన్నిధిలో కూర్చున్నారో రెట్టింపు భాగం వారు పొందుట కృపనివ్వండి. దేవ మెట్టుకు రాలేకపోయిన వారిని కూడా దర్శించండి. మా సహోదరులను కూడా దృష్టించండి. మెట్టుకు నీ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచండి. నీ ప్రజలు మరలా వారి గృహాలకు వెళ్తున్నారు. నీ దీవెనల ఆశీర్వాదంతో శాంతి సమాధానంతో ముక్కాంతో వారిని పంపించండి. ఏ తెగులే దృష్టి వారిని ముట్టుకుని సహాయించండి. అసూయగల వారి కన్నుల నుండి కీడు నుండి వారిని తప్పించండి. క్షేమం వారికి ఇవ్వండి. మళ్ళీ కలుసుకున్న నీ ఆత్మ సహాయాన్ని కోరుతూ ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువు రక్షకున్నాము స్తుతించి ఘనపరిచి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు పరిశుద్ధాత్మ కన్యుని సహవాసం కూడి వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెందిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.